नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो पङ्कजनाभाय नमो पङ्कजमालिने नमो पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रि। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्त राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। ॐ अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंतकोटि वैष्णववृंद की जय। जगद्गुरु शिल प्रभुपाद की जय। वर्तमान गुरुवृंद की जय। जुलिन जय पताका स्वामी गुरु महाराज की जय। हरे कृष्णा। Keep your phones in the silent mode. ఏంటి ఎక్కడ హాసిని టాపిక్ ఏంటి ఈరోజు? టుడే ఐ వాజ్ గెటింగ్ మెనీ మెసేజెస్ వాట్ టాపిక్ టు బి టేకన్. సో యాజ్ యూజువల్ ఐ టోల్డ్ యూ కెన్ సజెస్ట్ ద టాపిక్, బట్ వెదర్ ఐ విల్ టేక్ ఇట్ ఆర్ నాట్ ఇట్స్ మై డిసిషన్. సో నేను అనుకున్నాను ఎలాగో నూతన సంవత్సరం 2025 వస్తుందని, ఎలా చేద్దాం మన నూతన సంవత్సరం ఇంకా భక్తిమై, ఇంకా కృష్ణ కాన్షియస్నెస్లో మనం ఎలా పెరుగుదాము అని ఆ ఒక విషయం గురించి చర్చిద్దాము ఈరోజు. సో మామూలుగానే ఒక పాయసం ఇంకా తీయగా కావాలి అంటే ఏం చెయ్యాలి? బాబు అంత భయంతో మాట్లాడుతున్నాను. అంతే, మనం ఏం చేయాలి? ఇంకా తీపిగా కావాలంటే ఇంకా షుగర్ యాడ్ చేయాలి. అంతే, సింపుల్గానే ఉంది కదా. పాయసం ఇంకా స్వీట్ కావాలంటే ఇంకా స్వీట్ యాడ్ చేయాలి. అలా మన జీవితం ఇంకా కృష్ణమయి అవ్వాలంటే ఏం చేయాలి? కృష్ణ తత్వాన్ని మన జీవితంలో యాడ్ చేస్తూ వెళ్ళిపోవాలి. కాకపోతే నాకు ఈ మధ్య కాలంలో వచ్చిన రియలైజేషన్ ఏంటంటే, కేవలం ఆ ఒక తీపిని యాడ్ చేస్తే మాత్రమే స్వీట్ రైస్ తీపిగా తయారవుతుందని కాదు, ఇంకొకటి కూడా ఉంది. అది ఎలా రియలైజేషన్ వచ్చిందంటే, సెల్ ఫోన్ నైట్ అంతా ఛార్జ్ చేస్తున్నాం, కానీ మార్నింగ్ చూసినప్పటికైనా ఆ ఛార్జ్ ఉండట్లేదు 1 అవర్కైనా ఎక్కువ.
అప్పుడు మన నిమాయ కృష్ణ దాస్కి అడిగితే తను అన్నాడు, అంత సింపుల్గా ఉంది, మీరు ఛార్జ్ చేస్తున్నారు బాగానే ఉంది, కానీ లోపల అన్ని యాప్స్ ఓపెన్గా ఉన్నాయి, యాప్స్ అన్నీ తీసేస్తే మీ రీఛార్జ్ డిశ్చార్జ్ అయిపోదు, యాప్లు క్లోజ్ చేసేయండి అని అన్నాడు. సో దాంతో నాకు వచ్చిన ఒక ఆలోచన, నిజమే కదా, కృష్ణ చైతన్యంలో మనం రీఛార్జ్ చేసేసుకుంటున్నాం. 16 మాల, 20 మాల, 32 మాల, 64 మాల, ఉపవాసం, యాత్ర, పురుషోత్తమ మాసం, కార్తీక మాసం, దానం, ఎవ్రీథింగ్, యాగం అన్నీ చేస్తున్నాం, అంతా డిశ్చార్జ్ దాని గురించి మనం టెన్షన్ అవ్వట్లేదు. సో మన జీవితంలో చూస్తే కొన్ని సందర్భాలు, పరిస్థితి, కొన్ని చేసిన కార్యాల వల్ల రీఛార్జ్ అవుతుంది మన భక్తి జీవితంలో, అండ్ కొన్ని మన భక్తి జీవితంకి డిశ్చార్జ్ చేసేస్తున్నాయి. సో ఈరోజు మనం ముఖ్యమైన 6 కారణాలు చర్చిద్దాం దేనివల్ల అయితే డిశ్చార్జ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది మనం బాగా అలకిస్తే వచ్చే 2025లో మనం ఇంకా కృష్ణ కాన్షియస్గా, భగవంతుడికి ఇంకా దగ్గరగా, గురు కృష్ణని చక్కగా సేవ చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతామన్నమాట. సో మొన్న పూనా వెళ్ళినప్పుడు ఒక డివోటీ చెప్తున్నాడు, ఎవరైతే నన్ను డ్రైవ్ చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్కి తీసుకువెళ్తున్నారో ఆ డివోటీ అంటున్నారు అనమాట, మాతాజీ మీరు ఎప్పుడో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, మనం కృష్ణ చైతన్యంలో ముందుకి రావాలంటే ఎలా అయితే ఒక కారు నడిపినప్పుడు ఎక్సలేటర్ మీద, బ్రేక్ మీద ఒకేసారి కాలు పెడితే ఆ కారు ముందుకెళ్ళదు, మనం బ్రేక్ నుంచి కాలు తీయాలి, అప్పుడు ఎక్సలేటర్ మీద కాలు పెడితే కారు ముందుకెళ్తుంది, బ్రేక్ మీద కూడా కాలు అలానే ఉంచితే ఆ గాడి ఎక్కడికి వెళ్ళదు. నేను 100 సారి 1000 సారి ఎన్నిసారి నా గాడి తీస్తే మీది ఎగ్జాంపుల్ నాకు గుర్తొస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు. సో నిజమే కదా, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎక్సలేటర్ మీద కాలు వేస్తున్నాం కానీ బ్రేక్ నుంచి కాలు తీయట్లేదు, ఆ బ్రేక్ నుంచి మనం కాలు తీయాలి. సో ఈరోజు చర్చించిన 6 ముఖ్య విషయాలు అందరు బాగా ఆలోచించండి, తర్వాత కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతాను. సో ఏం చెయ్యాలి, ఎందుకంటే శాస్త్రంలో అంటారు, బ్రహ్మాండే భ్రమితే कोनो భాగ్యవాన్ జీవ్, గురు కృష్ణ కృపాతే పాయ్ భక్తి లతా బీజ్. గురువులు ఎంత దయ కలిగి ఉన్నారు, వాళ్ళు మనకి ఆ భక్తి లత బీజం, ఆ విత్తనాన్ని మనకి ఇస్తున్నారు, కానీ ఆ విత్తనాన్ని ఒక విలువ మనకి తెలియట్లేదు. ఎందుకంటే మన ఇల్లంతా పరిశుభ్రంగా లేకపోతే ఎవరైనా వచ్చి మన ఇంట్లో వెళ్ళి మన వజ్రాన్ని పడేసినా కూడా మనకి కనిపించదు, ఎందుకంటే ఇల్లంతా శుభ్రంగా లేదు. ఇల్లు శుభ్రంగా ఉంటే ఆ వజ్రం మెరుస్తుంది, ఓ ఎంత బాగుంది, ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారా. కానీ ఇల్లంతా గందాగా ఇటు అటు కచ్చరా ఉంటే ఆ ఇచ్చిన వజ్రం ఒక విలువ తెలియదు. అలానే మనకేమవుతుంది, మన హృదయంలో ఎన్నో కల్మషాలు ఉన్నాయి, ఎన్నో డౌట్స్లు, సందేహాలు, పూర్వజన్మ ఒక ఇమోషనల్ బ్యాగేజు, పూర్వకర్మాలు, ఏదేదేదో ఉన్నాయి. దాంట్లో ఈ మంచి విత్తనాన్ని మనం కోల్పోతున్నాం అన్నమాట. సో ఏం చెయ్యాలి, ఎలా మనం ఆధ్యాత్మికంగా ముందు వెళ్ళాలి? సో ఫస్ట్ థింగ్ మనం చేయవలసింది రీఛార్జ్ కోసము, ఒకటి జపం చేస్తున్నాం బాగానే ఉంది, కృష్ణ ప్రసాదం తీసుకుంటున్నాం బాగానే ఉంది. ఇంకొకటి చేయవలసింది ఏంటంటే మన ఇంటెలిజెంట్ కోషెంట్ని పెంచాలి. ఇంటెలిజెంట్ కోషెంట్ అంటే ఐక్యూని పెంచాలి. ఐక్యూని ఎలా పెంచుతాము? మనము మన ఒక ఆఫీస్లో, మన ఒక ఫ్యాక్టరీలో 3 పని చేస్తున్నారు. ఒకటి మన మిథ్య అహంకారం, ఇంకొకటి మన మనస్సు, ఇంకొకటి బుద్ధి. ఈ 3 పనిచేస్తున్నారు మన ఆఫీస్లోనే. అండ్ మన ఆఫీస్లో ఈ 3లో CEO, ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు ఉన్నారంటే మన మిథ్య అహంకారం. సో మన మిథ్య అహంకారం ఏం చెప్తుంది, ఐఎమ్ ది ఎంజాయర్, నేను ఎంజాయ్ చేయాలి. అప్పుడు వెంటనే ఆ బాస్కి సెక్రటరీ ఎవరు ఉన్నారంటే బుద్ధి, అవును కరెక్టే, మనసు అది కరెక్టే అని అంటుంది. మళ్ళీ మనసు బుద్ధికి ఏం చెప్తుంది, అవును ఇతనే ఎంజాయర్, ఇప్పుడు తను ఎంజాయ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకో అంటే అప్పుడు ఆ బుద్ధి ఆ ఏర్పాట్లు చేయడానికి బిజీ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పిల్లలకి ఐస్ క్రీమ్ కావాలి, ఇప్పుడు ఏం చేస్తారు, వెంటనే వాళ్ళ మదర్కి అడుగుతారు, వాళ్ళ మదర్ ఫాదర్కి అడుగుతారు, ఫాదర్ ఐస్ క్రీమ్ కొంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మన అందరిలో ఆ మిథ్య అహంకారం యాక్టివ్ మోడ్లో ఉంది. సో ఆ మిథ్య అహంకారము ఐఎమ్ ద ఎంజాయర్, నన్ను అందరు రెస్పెక్ట్ చేయాలి, నేనంతా ఎంజాయ్ చేయాలి. అండ్ బుద్ధి వెంటనే దాన్ని ఒప్పుకుంటుంది, మనసు దాన్ని ఒప్పుకుంటుంది. సో ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, ఈ బాస్తోనే మనకి ప్రాబ్లం ఉంది, మిథ్య అహంకారం. యాక్చువల్గా ఈ అహంకారం అనేది ప్యూర్ డివోటీస్లో కూడా ఉంటుంది, అండ్ ఎవరైతే మెటీరియలిస్టిక్ వాళ్ళలో కూడా ఉంటుంది, సాధకాల్లో కూడా ఉంటుంది, అందరిలో ఉంటుంది. కానీ ప్యూర్ డివోటీస్లో అహంకారం ఎలాంటి అహంకారం అంటే నిజమైన అహంకారం. ప్యూర్ డివోటీస్ ఒక అహంకారం ఎలా ఉంటుందంటే, నేను గురుకృష్ణకి ఒక సర్వెంట్ని,
సో ఆ నిజమైన అహంకారం. సో ఇప్పుడు ఆ అహంకారం, ఆ CEO ఆ మెసేజ్ ఇచ్చేస్తుంది ఎవరికి? మనసుకి. మనసు ఒప్పుకుంటుంది, ఎస్ యు ఆర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. అండ్ అప్పుడు ఆ మనసు ఏం చేస్తుంది? బుద్ధికి చెప్తుంది, ఓకే ఇప్పుడు దాని ప్రకారం వ్యవహరించు. అప్పుడు బుద్ధి అలా వ్యవహరిస్తుంది. సో ప్యూర్ డివోటీస్ జీవితంలో ఎటువంటి సమస్య లేదు, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఎవరైతే కంప్లీట్గా భక్తిలో లేరు వాళ్ళ జీవితం కూడా చాలా ప్రశాంతంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు కన్విన్స్డ్గా ఉన్నారు, వాళ్ళ మిథ్యాహంకారం, నేనే ఎంజాయర్. అండ్ ఆ మెసేజ్ ఎవరికి ఇస్తున్నారు? మనసుకి. మనసు ఆ మెసేజ్ బుద్ధికి ఇస్తున్నారు. బుద్ధి ఇంద్రియ తృప్తికి రకరకాలైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ ప్రాబ్లం ఎవరు చేస్తున్నారంటే మనలాంటి సాధకులు. ఎందుకంటే మనకేమవుతుందంటే ఒక్కొక్కసారి మన అహంకారము మిథ్యా అహంకారము, ఒక్కొక్కసారి నిజమైన అహంకారం, ఒక్కొక్కసారి మిథ్యా నిజం. అందు గురించి మనకేమైపోతూ ఉంటుందంటే ఒక్కొక్కసారి మన మనసు చెప్తుంది చలో టెంపుల్కి వెళ్ళిపోదాం, ఒక్కొక్కసారి వదిలే రెస్ట్ తీసుకుందాం, ఒక్కొక్కసారి మన మనసు చెప్తుంది చలో యాత్రకి వెళ్దాం, ఒక్కొక్కసారి వదిలే ఎంజాయ్ చేసుకుందాం, ఏదో ఒకటి చేస్తాం. సో అప్పుడు మనం ఏంటంటే ఆల్వేస్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందుకోసం మనకు ఆల్వేస్ గైడెన్స్ కావాలి. జపం చేయమంటారా, ప్రస్తుతం ఇది చేసేయమంటారా, నేను ఇప్పుడు జాబ్ చేయాలా, సేవ చేయాలా, టెంపుల్కి రావాలా, ఇది చేసుకోవాలి. ఆల్వేస్ కన్ఫ్యూజన్. మనకి క్లారిటీ లేదు, ఎందుకంటే మనకి ఆల్వేస్ అది అప్ అండ్ డౌన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? బాస్ అనేసరికి బాస్ ప్రశాంతంగా ఉండాలి, తను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనకి చాలా క్లియర్గా ఉండాలి. కానీ మనకున్న ఆ బాస్ ఎవరైతే ఆ మిథ్య అహంకారం, తనకే క్లారిటీ లేదు. అప్పుడు ఏం చేయాలి? ఆ బాస్ని ఉద్యోగం నుంచి తీసేయాలి. ఓకే, ఇప్పుడు బాస్ని ఉద్యోగం నుంచి తీసేస్తే మళ్ళీ ఎవరికి బాస్గా తయారు చేద్దాం? బుద్ధికి. మనం బుద్ధికి బాస్గా తయారు చేయాలి. అండ్ ఇతనికి CEO పొజిషన్ నుంచి మనకి తన్ని రిజైన్ చేయించేయాలి. కానీ ఇంకొక పర్సన్ని బాస్గా తయారు చేయాలంటే మళ్ళీ తనకి అర్హత ఉండాలి కదా. ఏదో ఒక MBA చేయాలి, ఏదైనా మంచి కాలేజ్ నుంచి IIM నుంచి చేయాలి, అప్పుడే కదా తను బాస్ చేయగలుగుతాం. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ బుద్ధికి తనకి మనం బాస్ లాగా పెట్టాలనుకుంటున్నాం కనుక ఈ బుద్ధిని మంచి స్ట్రెంగ్త్ ఇవ్వాలి. అండ్ ఆ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక శాస్త్రాలు అధ్యయనం చేసుకుంటాం. సో ఎప్పుడైతే మనం మంచిగా స్వాధ్యాయం చేసుకుంటామో అప్పుడు బుద్ధి చాలా హెల్దీగా తయారవుతుంది. ఎప్పుడైతే బుద్ధి హెల్దీగా తయారవుతుంది అప్పుడు మిథ్యా అహంకారం ఇచ్చిన సూచనలు బుద్ధి వినదు. అప్పుడు మిథ్యా అహంకారం చెప్తుంది ఐ వాంట్ టు ఎంజాయ్, నేను యజమాన. బుద్ధి ఒప్పుకోదు, సారీ సార్ మీరు ఎంజాయర్ కాదు, కృష్ణ ఈజ్ ఎంజాయర్. సో అప్పుడు ఏంటంటే ఆ మిథ్యా అహంకారాన్ని డిస్ట్రాయ్ చేసేసి ఆ బుద్ధి మనసుని నియంత్రించేసేసి భక్తిలో తీసుకొని వెళ్తుంది. సో ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడైతే మనం శాస్త్ర అధ్యయనం చేస్తామో. అందు గురించి శిల ప్రభుపాదుల వారు గురువులు ప్రతిసారి నొక్కి చెప్పింది ఒకటే, రీడ్ బుక్స్. శాస్త్ర అధ్యయనం చేయండి, శ్రవణం చేయండి, కీర్తనం చేయండి. మనం ఎప్పుడైతే శ్రవణం కీర్తనం చేస్తామో అప్పుడు ఏది ఎలా ఉంది దానికి యథాతథాగా చూడగలుగుతాము. ఏదైనా మనం శాస్త్ర చక్షులతో చూడాలి, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ మన ఇంటెలిజెంట్ కోషంట్ని మనము పెంచాలి. యాక్చువల్గా మన మనసు మన ఒక బుద్ధి కండిషన్ అయిపోయింది. మనకు ఎలా ఉంది అంటే ఎలిఫెంట్స్ ఉంటారు కదా, ఏనుగులు చిన్నప్పుడు వాళ్ళకి అంత శక్తి ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఆ షాకిల్స్తోని వాళ్ళకి కట్టేసుకుంటూ ఉంటారన్నమాట, గజ్జెలతోని కట్టేసి ఒక ఐరన్ రాడ్కి కట్టేస్తారు. అప్పుడు వాళ్ళకి అంత శక్తి లేదు, వాళ్ళు లాగినా కూడా ఐరన్ రాడ్ చాలా స్థిరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మనసు అలా కండిషన్ అయిపోయింది, వాళ్ళ బుద్ధి కండిషన్ అయిపోయింది. ఇప్పుడు కొన్నాళ్ళకి వాళ్ళు పెద్దవాళ్ళుగా తయారైనప్పుడు కూడా ఎప్పుడైతే ఆ మహావత్ ఎలిఫెంట్ని ఐరన్ రాడ్కి కట్టేస్తే అదేమనుకుంటుందంటే అయ్యో నాకు ఆ రాడ్కి కట్టేశారు, ఇప్పుడు నేను ఇంకా మూవ్ అవ్వలేను అని అలా ఉండిపోతుంది. కానీ ఇప్పుడు యాక్చువల్గా తనకి చాలా శక్తి ఉంది, ఇలా లాగిన రాడ్ బయటికి వచ్చేస్తుంది, కానీ కండిషన్ అయిపోతుంది. మన మైండ్ కూడా అలా కండిషన్ అయిపోయి ఉంది. నాకు గుర్తుంది, మేము ఎక్కడికి వెళ్ళాం మొన్న, ఒక మన మాయాపూర్లోనే ఒక మేళాలాగా పెట్టారు, శాంతిపూర్లో అద్వైత ఆచార్య ప్లేస్లో ఒక ఫెస్టివల్ జరుగుతూ ఉంటే అక్కడ గ్రామవాసీలు చిలుక తెచ్చేసి ఒక పంజరంలోనే చాలా అందంగా ఉంది, అది అలా పెట్టేసుకొని మీ భవిష్యత్తు మీకు తెలుసుకోవాలని ఉంటే ఆ పంజరం ఒక డోర్ ఓపెన్ చేస్తే ఆ ఒక చిలుక బయటకు వస్తుంది. అక్కడ కొన్ని కార్డ్స్ ఉంటాయన్నమాట, దాన్ని తను ఒక ముక్కుతో పికప్ చేస్తుంది, మళ్ళీ ఆ పర్సన్ హ్యాండ్లో ఇచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. చూస్తే మనకి చాలా వింతగా ఉంటుంది, అయ్యో అది పంజరం ఓపెన్ చేసినప్పుడు అది ఎగిరి వెళ్ళిపోవచ్చు కదా, కానీ తనకు అంత బుద్ధి లేదు, మళ్ళీ వెనక లోపలికి వెళ్ళిపోతుంది. తన్ని పట్టుకోవట్లేదు ఎవరు, కానీ తను కండిషన్ అయిపోయిందనమాట. అలానే ఉండాలి, లోపలే ఉండాలి.
ఇన్ఫ్యాక్ట్ నాకు గుర్తుంది, నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి చదివితే నాకు ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ అయినప్పుడు ఎవరైతే ఆ రివోల్టర్స్ వాళ్ళందరికీ జైల్లో వేసేసారు. ఆ జైలు ఎలా ఉందంటే చాలా అబామినేబుల్. ఒక్క చిన్న గదిలో ఎక్కడ సన్లైట్ కూడా రావట్లేదు. బంకర్ బెడ్స్లోని వీళ్ళందరికీ బట్టలు లేకుండా ఒకేసారి అందరినీ తోసేశారు. అక్కడే మలమూత్రాలు విసర్జన చేయడము, అండ్ ఆ డోర్ కింద ఉన్న చిన్న ప్లేస్ నుంచి వాళ్ళందరి కోసం బ్రెడ్ తోసేస్తారు. అదే తినాలి, అక్కడే ఉండాలి. కొన్ని నెలల పాటు వాళ్ళు అలా ఉండిపోయారు. ఎప్పుడైతే ఈ రెవల్యూషన్ అంతా అయిపోయింది, ఇంకా వాళ్ళకి డోర్ ఓపెన్ చేసి తీసేసి ఇంకా మీరు బయటికి వచ్చేయండి అని చెప్తే వీళ్ళందరూ ఎంత కండిషన్ అయిపోయారంటే, అంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికైనా ఇంకా అయిపోయింది, రెవల్యూషన్ అంతా క్లోజ్ అయిపోయింది, మీరు బయటికి వచ్చేయండి అంటే వదిలేయండి, ఇక్కడే ఉంటామండి, బాగానే ఉంది, రోజు బ్రెడ్ వస్తుంది, చాలా బాగుంది. చూస్తే మనకు అనిపిస్తుంది అసలు బ్యాడ్ ఫౌల్ స్మెల్ అనమాట. కానీ కండిషన్ అయిపోయారు. అలానే మనం ఏంటంటే కండిషన్ అయిపోయామన్నమాట, అలానే జీవితం బ్రతకాలేమో అని. కానీ శాస్త్ర చదివినప్పుడు మన కండిషనింగ్ తీస్తుంది. మనం అనుకుంటాం లైఫ్ అలానే ఉంటుందేమో, 9 o'clock అలా వెళ్ళిపోవాలి ఉద్యోగంకి, సాయంత్రం రావాలి, పిల్లలు కనాలి, అప్పుడు అలా ఏదో ఈఎంఐలు పే చేసుకొని అప్పుడు మనం ముసలితనం చేరుతాం, పిల్లలు కూడా మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళకి మళ్ళీ ఇంజనీరింగ్ సీట్ కోసం కష్టపడాలి, అలానే ఉంటుంది కదా జీవితం. వీలేంటి ఇస్కాన్ వాళ్ళు అలా కాదు, ఇంకో రకమైన జీవితం ఎందుకు చెప్తున్నారు? ఇది బాగానే ఉంది కదా, దీంట్లో ఏముంది? మా తాత అలానే ఉండారు, మా నాన్నగారు అలానే ఉన్నారు, మా ముత్తాతలు కూడా అలానే ఉన్నారు, మా పిల్లలు కూడా అలానే అయిపోతారు, ఇంకా లైఫ్ అలానే ఉంటుంది కదా. కానీ శాస్త్ర చదివినప్పుడు అది మనకు ఒక టీజర్ ఇస్తుంది, ఇలా ఉండదండి, ఇది లైఫ్ కాదు, నిజమైన లైఫ్. మనకి మానవ జీవితం వచ్చిందంటే మన భగవంతుడి గురించి తెలుసుకోవాలి, మనం ఏదో ఒకటి చెయ్యాలి, మనం ఏదో సాధించాలి, అండ్ వేరే వాళ్ళకి సహాయం చేయాలి అని. సో ఈ శాస్త్ర జ్ఞానం, మన ఇంటెలిజెంట్ కోషెంట్ని మనం పెంచాలి. మన ఇంటెలిజెంట్ కోషెంట్ని పెంచితే అప్పుడు మనకి తెలుస్తుంది వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ అవర్ లైఫ్ అనమాట. సో ఈ 2025లో మనం ఒక సంకల్పం తీసుకోవాలన్నమాట. నిన్న శ్రవణం కీర్తనం, నేను ఆ శ్రవణంని చాలా బాగా చేసుకుంటాను. ఐ వాంట్ టు డూ నైస్లీ శ్రవణం అండ్ నో అబౌట్ ద లార్డ్. ఒక సంకల్పం. ఎందుకు న్యూ ఇయర్లో అందరు సంకల్పాలు తీసుకుంటారు కదా, బరువు తగ్గుతాను, ఇది చేస్తాను, డయాబెటీస్ కంట్రోల్ చేస్తాను, ఇలా అలా మంచి అలవాట్లు పెంచుతాం. అలా మనం కూడా ఒక సంకల్పం తీసుకోవాలి. పోలే 2025 నుంచి కనీసం ఎవ్రీడే ఒక్క 1 hour అయినా, ఒక్క 2 hours అయినా ఏదో ఒకటి మంచిది విందాం. ఊరికే మన రీల్స్ని ఇలా 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 ఫోన్లో చేసే సమయాన్ని నష్ట చేస్తున్నాం. ఏదో ఒక రీల్ చూసుకుంటారు, ఏదో ఒక ఫేస్బుక్, ఇన్స్టా చూసుకుంటారు. దాని బదులు ఒక సంకల్పం, నా బుద్ధిని పెంచడానికి, నా ఇంటెలిజెంట్ కోషెంట్ని పెంచడానికి 2025 January 1st నుంచి ఎవ్రీ సింగిల్ డే 1 hour ఇటు అటు హ్యాండ్ కదలకుండా నా సెల్లోనే ఏదో ఒక మంచి ఆధ్యాత్మిక ప్రవచనం పెట్టి వింటాను ఎవ్రీ సింగిల్ డే. అంత చిన్నది కూడా మనం మార్పు తెస్తే మన పెద్దగా జీవితంలో ఎన్నో మంచి మంచి మార్పులు వస్తాయన్నమాట. సో మన ఇంటెలిజెంట్ కోషెంట్ని పెంచాలి, రైట్. సెకండ్, ఇమోషనల్ ఈక్యూ. ఒకటి ఐక్యూ, ఇది ఈక్యూ. మన ఇమోషనల్ కోషెంట్ని పెంచాలి. ఇమోషనల్ కోషెంట్ని పెంచాలంటే ఏం చేయాలి? పాస్ట్ లింక్, ఫస్ట్ బ్లింక్, గ్రూప్ థింక్. ఒక చిన్న మీకు ఒక మంత్ర చెప్తున్నాను. పాస్ట్ లింక్, మనము చాలా ఇమోషనల్ బ్యాగేజ్ క్యారీ చేస్తున్నాం, మనకి తెలియట్లేదు. ఫిజికల్గా ఏమైనా క్యారీ చేస్తే మనకు తెలుస్తుంది. ఈరోజు మీరు ఏదైనా ఒక 20 kgs 25 kgs రైస్ బ్యాగ్, ప్రభుజీ ఒకసారి రాకల్ రామ్ ప్రభు రైస్ బ్యాగ్ పట్టుకొని రండి అంటే మీకు తెలుస్తుంది బరువు. మాతాజీ 25 kgs మాతాజీ, ఎంతసేపు ఇంకా ఉంచమంటారు, వీపీ మీద పెయిన్ వచ్చేస్తుంది. ఫిజికల్గా మీకు తెలుస్తుంది, కానీ మీకు తెలియట్లేదు మీ మైండ్లో మీరు ఎంత ఇమోషనల్ బ్యాగేజ్ ఉంచారు. చాలాసార్లు నాకు డివోటీస్ అడుగుతారు, అంతలాగా శాస్త్ర ఎలా గుర్తుంటుంది? అంతలాగా మేమైతే మర్చిపోతున్నాం మాతాజీ. ఎందుకు మర్చిపోతున్నానంటే, మీరు ఎందుకు మర్చిపోతున్నారంటే మీరు చాలా ఎక్కువ బ్యాగేజ్ క్యారీ చేస్తారు, ఇమోషనల్ బ్యాగేజ్. పూర్వంది ఏదేదేదో మైండ్లో ఉందన్నమాట. ఆ పాస్ట్ లింక్ని కట్ చేసేసుకోండి. ఇది ఎలా ఉందంటే, ఒక స్కూల్లో, జపాన్లో ఒక స్కూల్లో చేసిన ఎక్సర్సైజ్ ఇది. పిల్లలందరికీ చెప్పారనమాట, మీరు చూడండి ఈ మొత్తం క్లాస్ రూమ్లో మీకు ఎవరు ఇష్టం లేదు, మీరు పేరు చెప్పే అవసరం లేదు, లెక్క పెట్టుకోండి. అందరు లెక్క పెట్టుకున్నారు, 5, 6, నాకు 7 మంది ఇష్టం లేదు, నాకు 2, 3. మీకు ఎంతమంది ఇష్టం లేదు అంత బంగాళదుంప ఉడకపెట్టేసి ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో తీసుకురమ్మన్నారనమాట. మరుసటి రోజు అందరు తీసుకొని వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలి టీచర్? ఏం లేదు, దీన్ని మీరు రోజంతా దీన్ని పట్టుకొని తిరగాలి.
వాళ్ళకి పెద్ద బర్డెన్ అయిపోయింది. అదేంటి బాబు దీన్ని పట్టుకొని తిరగడమా, ఆడుకున్నప్పటికీ అది ఒక పెద్ద ఆటంకంగా ఉంది, తినినప్పుడైనా బాత్రూమ్కి వెళ్ళినప్పుడైనా మొత్తం మీద రోజంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి టీచర్? ఇంట్లో కూడా ఇది అలానే పట్టుకోవాలి, మళ్ళీ మరుసటి రోజు ఇది ఇలానే తీసుకొని రావాలి. 3-4 రోజులు అలా తీసుకొచ్చినప్పటికీ వీళ్ళకి విసుకొచ్చేసి అప్పుడు మనసులో అనుకుంటున్నారనమాట, మా ఫ్రెండ్ ఎంత లక్కీ, ఆవిడ ఓన్లీ 2 బంగాళదుంప, నేను 7 తీసుకొచ్చాను, నేను ఎందుకు 7 తీసుకున్నాను, చెడు వాసనం అనమాట. అప్పుడు టీచర్ చెప్పారనమాట, ద మారల్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ ఈజ్, మీరు ఇలా ఈ బ్యాగ్ని పట్టుకుంటే మాకు ఎంత బరువుగా ఉంది, అలానే మీ మనసులో మీరు ఎన్ని బరువులు ఉంచుతున్నారు మీకు అది తెలియట్లేదు, అది ఒక పెద్ద బర్డన్ లాగా ఉంది. ఈ మైండ్ని ఎంప్టీ చేసేయండి, క్లీన్ చేసేయండి. సో ఈ పాస్ట్ లింక్స్ బ్రేక్ చేసేయండి. ఇతను ఇలా చేశారు, అతను ఇలా చెప్పాడు, ఆవిడ అలా చెప్పింది. నెల్సన్ మండేలాకి 27 years తను జైల్లో ఉన్నాడు బికాస్ ఆఫ్ దట్ వన్ పర్సన్, జోన్ వోస్టర్. యాక్చువల్లీ నెల్సన్ మండేలాతో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను 90 yearsలోనే. సో అతను చెప్పిన కొన్ని విషయాలు నాకు ఎంతో ఇష్టం. ఎప్పుడైతే తనకి 27 years తర్వాత జైలు నుంచి బయటికి వచ్చేసాడు, తనకి ఎన్నో క్వశ్చన్స్ అడిగారు. సో ఒక క్వశ్చన్ అడిగారు ఏంటంటే, ఆ బిట్టర్నెస్ అంటే ఆ చెడు అనుభవాలు, మీకు ఎన్నో చెడు అనుభవాలు అయ్యాయి 27 yearsలో, ఏది మీకు ఎక్కువ నొప్పిని కలిగిపించింది? ఆయన అన్నారు, నాకు ఏది గుర్తులేదు. అదెలా అవుతుంది, 27 years మీరు ఉన్నారు. సో అప్పుడు ఆయన అన్నారు, ఆ చెడు అనుభవాలు నేను నా గుర్తులో, నా మెమరీలో ఉంచేస్తే నేను జైల్లోనే ఉండిపోతాను కదా, దాన్ని వదిలేసాననే కదా నేను జైలు నుంచి బయటికి ఫ్రీగా తిరగగలుగుతున్నాను. అంటే నేను శారీరకంగా జైలు నుంచి బయటికి వచ్చేసాను, కానీ ఆ పాత స్మృతులు నేను గుర్తుపెట్టుకుంటూ ఉంటే ఇప్పుడు కూడా నేను నా మనసుతో జైల్లోనే ఉండిపోతాను. దాన్ని మర్చిపోయాను కనుక నేను పూర్తిగా స్వతంత్రంగా ఫీల్ అవుతున్నాను. నేను ఎందుకు ఉంచాలి ఆ పాత స్మృతులు? కానీ మనం ఏం చేస్తున్నాం, మన జీవితంలో ప్రతి చిన్న విషయాలు గుర్తుపెట్టుకుంటాం. ఆవిడలా అనింది, ఈవిడలా చెప్పింది, ఆవిడ అలా ఆ రోజు ఆవిడ ఫోన్లో నాతో అలా మాట్లాడింది, అలా ఎందుకు మాట్లాడింది, ఇంకా నేను మాట్లాడను అడుగుతుంది. అదే ఎంత సిల్లీగా ఉన్నా మనం, చిన్న విషయాలు మన మైండ్లో బ్యాగేజ్గా ఉంచేస్తాం. లాస్ట్ ఇయర్ నేను ఆస్ట్రేలియాలో క్లాస్ ఇస్తూ ఉంటే ఒక సందర్భంలో నేను చెప్తున్నాను అనమాట, ఒక క్లాస్లోనే నేను అన్నాను, ఒక మనుస్మృతిలో ఒక శ్లోక ఉంది, నారస్య ఆభరణం రూపం, రూపస్య ఆభరణం గుణం, గుణస్య ఆభరణం జ్ఞానం, జ్ఞానస్య ఆభరణం క్షమ. ఒక మహిళ అనేసరికి, ఒక స్త్రీ అనేసరికి అందం లేకపోతే ఏంటి, అసలు స్త్రీ అంటేనే అందంగా ఉండాలి. ఓహో అందం ఉంది కానీ జ్ఞానం లేదు అంటే ఆ అందం ఏంటి లాభం? జ్ఞానం అనేది ఉండాలి కదా, భగవంతుడు సంబంధించింది. ఓహో జ్ఞానం ఉంది కానీ మంచి గుణాలు లేకపోతే అదేంటి లాభము? ఆ మంచి గుణం ఉంది కానీ ఆ మంచి గుణాల్లో క్షమాగుణం లేకపోతే ఏంటి లాభము? ఒక స్త్రీ అనేసరికి తను ఒక నిర్వచనమే క్షమాగుణం ఉండాలి అని. అది చెప్పిన వెంటనే క్లాస్ తర్వాత ఒక ప్రభుజీ నాకు చెప్పారు, మాతాజీ మీరు చాలా బాగా చెప్పారు, మా భార్య అలానే ఉంది మాతాజీ, ఏదైనా ఒక సందర్భం జరిగితే ఆవిడ వెంటనే నన్ను క్షమిస్తుంది, కానీ మాతాజీ క్షమిస్తుంది కానీ మర్చిపోదు మాతాజీ, అది అలా గుర్తుపెట్టేసుకుంటూ ఉంటుంది. 1985లో మా చెల్లి మ్యారేజ్లో మీరు ఇలా చేశారు అలా చేశారు, క్షమిస్తుంది కానీ మర్చిపోదు మాతాజీ. ఎందుకు మాతాజీ లేడీస్ ఇంతలాగా ఉంటారు, ఏది మర్చిపోరు మాతాజీ, అలా మెమరీలో ఉండిపోతుంది. ఇప్పుడు నాకు అసలు గుర్తుండదు నేను ఎప్పుడు ఎలా ఏ సందర్భంలో ఎలా మాట్లాడాను, కానీ ఆవిడ కరెక్ట్గా చెప్పేస్తుంది, ఇలా మాట్లాడారు, అలా చేశారు, ఇలా చేశారు. ఓకే, ఇది స్త్రీలో ఉన్న ఒక గుణము, కానీ దాన్ని మంచి వైపు దాన్ని డప్టేల్ చేసుకోవచ్చు, మళ్ళొచ్చు. అది ఎలా అంటే శాస్త్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎలా అయినా నార్మల్గా కూడా ఒక లేడీస్ ఒక మెమరీ చాలా ఎక్కువ ఉంటుంది. జెంట్స్ చిన్న విషయాలు మర్చిపోతారు కానీ లేడీస్ మర్చిపోరు. అలాంటప్పుడు దాన్ని మంచిగా మళ్ళుకొని శాస్త్ర అధ్యయనం చేసుకోవాలి. సో ఇది ఇమోషనల్ బ్యాగేజ్, ఇది మైండ్లో ఉంచకూడదు. ఏది జరిగింది ఘటన అక్కడికి అక్కడ ఆ రోజు రాత్రి దాన్ని మర్చిపోవాలి. మర్చిపోకపోతే ఏమవుతుంది, అది ఇంట్రెస్ట్ మన మైండ్లో అది పెద్ద స్పేస్ని ఆక్యుపై చేసేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే మనం ఏదైనా మన మైండ్లో ఎక్కువసేపు ఉంచితే ఓకే, అది కాన్షియస్ మైండ్, మన మైండ్లో ఉన్న లేయర్స్. కానీ కొంతసేపు తర్వాత ఎప్పుడైతే మన మైండ్ చాలా మెమరీ హార్డ్ డిస్క్ ఫుల్ అయిపోతుంది, ఏదైతే ఆ ఘటన జరుగుతుంది అది కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళకి ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఫుల్ అయిపోతుంది, అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్తోనే అన్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ అన్కాన్షియస్ మైండ్ నుంచి ఇంకా టోటల్ 7 లేయర్స్ ఉన్నాయి అనమాట, అది వేరే లేయర్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఇలా అయినప్పుడు
ఈ జన్మంలో మీరు దాని గురించి మర్చిపోయారు, ఇంకా ఘటన జరిగింది, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, మీ అన్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మనం ఎవరెవరితో అయితే ఉంటున్నామో వీళ్ళందరి చుట్టే పుట్టుతాం మనం మళ్ళీ. ఎందుకంటే మనకి కార్మిక్ రుణానుబంధన ఉంటాయి కదా, కార్మిక్ బంధనాలు, మళ్ళీ మళ్ళీ వాళ్ళ చుట్టే పుట్టుతాం. కాకపోతే ఇప్పుడు భార్యగా పుడితే అప్పుడు అమ్మాయిగా, కొడుకుగా, అలా వేరే వేరే సందర్భాల్లో వేరే వేరే సిచ్యువేషన్స్లో. అప్పుడు ఏమవుతుందంటే అనుకోకుండానే ఆ మనిషిని చూసినప్పటికీ ఏమో పాపం తను ఏం చేయలేదు నాకు, కానీ ఎందుకో ఏంటో ఇష్టం ఉండదు. ఎందుకంటే పూర్వం ఒక అకౌంట్ నేను అతనితో క్లోజ్ చేసుకోలేదు, మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ C/F వచ్చేసింది, B/F వచ్చేసింది, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నాను నేను. మనకు వద్దు కదా ఆ బ్యాలెన్స్లో. అందుకోసం ఈ లైఫ్లోనే అందరితో మన అకౌంట్స్ క్లోజ్ చేసుకోవాలి. ఎవరితో అయినా ఏదైనా జరిగినా కూడా మనం బాధ ఫీల్ అయినా, హ్యాపీ ఫీల్ అయినా వెంటనే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇలా మీరు చెప్పారు, నాకు బాధ ఫీల్ అయింది, ఓకే, అక్కడికి అది వాంఛాకల్ప చేసేసి క్లోజ్ చేసుకోవాలి. కానీ మైండ్లో ఉంచేసామనుకోండి, అది చాలా డర్ట్ అక్యూములేట్ చేసి ఇంట్రెస్ట్తో పాటు అది ఎలా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు వాటర్ ఫామ్లో ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్లో, అన్కాన్షియస్ మైండ్లో వెళ్ళినప్పటికీ పెద్ద స్టోన్ లాగా తయారైపోతుంది. అప్పుడు అది ఇంకా కరగదు. అందుకోసం కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు దానికి అక్కడ అది సమాధానం చేసేసుకొని క్లీన్గా ఉంచాలి. మనం ఎలా అయితే రోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాము, బాడీ క్లీన్ చేసి స్నానం చేసుకుంటాము, అలానే మన మనసుని కూడా రోజు క్లీన్ చేసుకోవాలి. ఎవ్రీడే ఝాడు పోచా తడగొట్టి పెట్టాలి ఎవ్రీడే. అప్పుడు చాలా హ్యాపీగా కృష్ణ కాన్షియస్ పెరుగుతుంది. అండ్ శాస్త్రంలో ఏదైతే మనం చదువుతున్నామో మనం ఈజీగా అర్థమవుతుంది అనమాట. క్లోజ్ యువర్ అకౌంట్స్, క్లీన్ యువర్ మైండ్. మైండ్లో ఏది ఉంచకూడదు. మన మైండ్ని ఏమన్నా పరిశుభ్రంగా ఉంచాలి. సో డోంట్ కీప్ ఎనీ పాస్ట్ లింక్స్. ఎవరు ఏమి, నాకు గుర్తుంది మన అబ్దుల్ కలాం, మన స్వామినారాయణ్ ప్రముఖ్ స్వామి గురించి ఒక పెద్ద పుస్తకం కూడా రాశారు, ఒక ఆర్టికల్ కూడా రాశారు. చాలా సంవత్సరాల కిందట హిందూలో ఆర్టికల్ వచ్చినప్పుడు నేను చదివినప్పుడు నాకు ఒక పాయింట్ చాలా నచ్చింది. ఆయన అప్పుడు షేర్ చేస్తున్నారు ఎలా అక్షర్ధామ్లో ఆ టెర్రరిస్ట్ అటాక్ అయినప్పుడు అసలు వాళ్ళు స్పిరిచువల్ పీపుల్, పాపం వాళ్ళు ఒక టెంపుల్లో ఇలా టెర్రరిస్ట్ అటాక్ అవ్వడం, కానీ వాళ్ళు స్పిరిచువల్ హెడ్ ఎవరైతే ఉన్నారో అందరు డివోటీస్కి పిలిచేసి ఒకే మాట అన్నారు, మీరు ఏదైతే ప్రెస్లో మాట్లాడతారో అది ఎవరిని బాధ కలిగించకూడదు. మనం చెప్పిన మాట ద్వారా మన హిందువులందరిలోని అలా కోపం పెరిగి మేము కూడా ఇప్పుడు ముస్లిమ్స్ని అటాక్ చేద్దామని అలాంటి భావన రాకూడదు. అండ్ అదే కాదు, ఆ టెర్రరిస్ట్ మన సాధువుల్ని కొంతమంది చనిపోయారు, వాళ్ళని చంపేశారు, ఓకే అయిపోయింది, కానీ మనం వాళ్ళని క్షమించాలి. అండ్ చివరిలో ఏం చెప్పారు, క్షమించడం ఓకే, వాళ్ళ కోసం ప్రార్థించండి. పాపలు వాళ్ళకి తెలియదు ఏది కరెక్ట్ ఏది చెడు అని, వాళ్ళ కోసం ప్రార్థించండి. సో చూడండి అసలు ఎలా ఉంటారు సాధువులు, ఎటువంటి బ్యాగేజ్ వాళ్ళకి ఉంచాలని లేదు. శనే రుష్టం శనే తుష్టం, ఒక్క నిమిషం కోపం అయిపోతారు, ఇంకో నిమిషం అది మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి బ్యాగేజు, ఇతను ఇలా చేస్తాడు అలా చేస్తాడు. వాళ్ళు సాధువుల ఒక కాన్షియస్నెస్ చిన్నపిల్లల కాన్షియస్నెస్ లాగా ఉంటుంది. మీరు చిన్నపిల్లల ఒక కాన్షియస్నెస్ చూడండి ఎలా ఉంటుంది. ఒక్క నిమిషం ఎవరితో ఏదో గొడవ పెట్టుకున్నారు, వాళ్ళ మధ్య వాళ్ళు ఫైట్ చేసుకుంటారు, వాళ్ళ మదర్స్ ఒకరు మారడం మానేస్తారు పిల్లలు ఫైట్ చేసినప్పుడు. కానీ పిల్లలు చూసి మరుసటి రోజు మళ్ళీ వాళ్ళు ఎలా హ్యాండ్ వేసుకొని భుజాల మీద వెళ్ళిపోయి హ్యాపీగా ఆడుకుంటారు. సాధువుల ఒక కాన్షియస్నెస్ కూడా అలానే ఉంటుంది. ఒక నిమిషం ఏదో చెప్తారు, మరొక నిమిషం మర్చిపోతారు దాని గురించి, ఏది ఎవరి కోసం ఉంచరు. అందు గురించే కదా వాళ్ళు భగవంతుడికి అంత సన్నిహితంగా ప్రార్థించగలుగుతున్నారు, ఎందుకంటే మనసు క్లియర్గా ఉంది. సో మనం ఆ సాధువు కాన్షియస్నెస్ పెంచుకోవాలి మనసులో ఎటువంటి. సో కట్ ది పాస్ట్ లింక్. సెకండ్, ద ఫస్ట్ బ్లింక్. ఎప్పుడు ఏది చూసినా చాలా పాజిటివ్గా దాని గురించి ఆలోచించడానికి ప్రయత్నించాలి. ఆల్వేస్ పాజిటివ్గా దాన్ని ఆలోచించాలన్నమాట. మొన్న నేను పూనా వెళ్ళినప్పుడు పూనా టు చెన్నై టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ లేదు. ఇక్కడ నుంచి ఫ్లైట్ డిలే అయిపోయింది. చాలామందికి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి. గొడవ ఎయిర్పోర్ట్లోనే అందరు ఇంకా అరిచేస్తున్నారనమాట. ఇలా అలా నా దగ్గర ఒక మాతాజీ ఉన్నారు, వాళ్ళ కొడుకు మన జన్మాష్టమి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో 6 months బేబీ ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేశారనమాట. నాకు తెలియదు, వచ్చి నాకు ఫొటోస్ చూపిస్తున్నారనమాట. నా పక్కనే కూర్చున్నారు, అందరు అలా చెప్తూ ఉంటే ఆవిడ అడుగుతున్న, మాతాజీ మీరు ఎందుకు అలా కూల్గా ఉన్నారు, మీకు అలా అనిపించట్లేదా, ఎందుకంటే మీకు కూడా, అంటే నాకు అది చాలా ఇంపార్టెంట్ ఫ్లైట్, ఎందుకంటే అక్కడ చాలామంది డివోటీస్ పూనాలో వెయిట్ చేస్తున్నారు. సో నేను ఆ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి అండ్ నాకు 3 days కంటిన్యూస్ ప్రోగ్రామ్ ఉంది, ప్లస్ నాకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. నేను ఆవిడకి ఒకటే అన్నాను, నేను ఏ విషయం చూసి నేను ఒకటే అనుకుంటాను, ఫస్ట్ ఆఫ్ ఆల్
జే హరి కరే సే మమ హిత. కృష్ణ ఈజ్ హ్యావింగ్ ఎ ప్లాన్. నా లైఫ్లో నాకు ఒక 3 థింగ్స్ చాలా ఆశ్వాసన ఇస్తుంది. కృష్ణ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. ఈ ప్రపంచంలో కృష్ణుడు అందరికైనా ఎక్కువ శక్తివంతుడు. అండ్ ద గుడ్ పార్ట్ ఈజ్ ఆ శక్తివంతుడు ఎవరైతే ఉన్నాడో నన్ను ప్రేమిస్తున్నాడు. సో ఒకవేళ తను నన్ను ప్రేమిస్తున్నాడంటే నా జీవితంలో ఏం జరిగినా కూడా తన ఒక ఆజ్ఞ ప్రకారం, ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది కదా. సో 2 థింగ్స్, కృష్ణ నన్ను ప్రేమిస్తున్నాడు, తను అందరికైనా పవర్ఫుల్. అండ్ 3rd థింగ్, తనలో ఆ సామర్థ్యం ఉంది. అంటే కొందరు పవర్ఫుల్గా ఉండొచ్చు, కానీ మేబీ మనకి చెప్తారు అంతా ఓకే, కానీ ఈ విషయంలో నేను మీకు హెల్ప్ చేయలేనండి, మీకు సింహాచలం పాసెస్ కావాలంటే ఇస్తాను, కానీ ఇదైతే నేను చేయలేనండి. కానీ కృష్ణ ఒక సంబంధంలో ఏంటంటే హీ కెన్ డూ ఇట్ ఆల్సో. కృష్ణుడు మనకి ఏదైనా సారీ ఇది మీ కర్మ అని చెప్పరు. ఇఫ్ హీ వాంట్స్ హీ కెన్ డూ ఎనీథింగ్. హీస్ అ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఆయన కావాలంటే ఏ మార్పైనా చేస్తారు. అండ్ హీఈస్ విల్లింగ్ టు డూ ఇట్. మనకి ఒక పెద్దవాళ్ళతో కనెక్షన్ ఉండొచ్చు, వాళ్ళతో మనం సెల్ఫీ తీసుకోవచ్చు, కానీ వాళ్ళు మనకి హెల్ప్ చేయాలని ప్రతి సందర్భంలో ముందుకి రాకపోవచ్చు, వాళ్ళకి వేరే పనులు కూడా ఉండొచ్చు. కానీ కృష్ణ ఒక సంబంధంలో స్పెషాలిటీ ఏంటంటే హీ హ్యాస్ నో అదర్ జాబ్ అదర్ దెన్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. ఎందుకంటే మీ ఒక హృదయంలో మీ కృష్ణ ఉన్నారు, నా హృదయంలో నా పరమాత్మ ఉన్నారు, ఆయన హృదయంలో ఆయన పరమాత్మ ఉన్నారు. అంటే అలా కూడా కృష్ణుడు నాకు చెప్పారు, సారీ నేను కొంచెం బిజీ అయిపోయాను, నేను శ్యామ్తో బిజీ ఉన్నాను కదా, నీ ఫ్లైట్ గురించి మర్చిపోయాను. హీఈస్ థింకింగ్ ఓన్లీ అబౌట్ మీ. ఇంకెవ్వరి గురించి ప్రపంచంలో ఆయన ఆలోచించట్లేదు. సో ఈ ప్రపంచంలో అందరికైనా ఎక్కువ శక్తివంతుడు, నన్ను ప్రేమిస్తున్నారు, నా తప్ప ఏది ఆలోచించట్లేదు, అండ్ నన్ను సహాయం చేయడానికి ఆయనకి ఆ ఒక ఆసక్తి కూడా ఉంది. మరి నాకెందుకు చింత? సచ్ నథింగ్ టు వరీ. సో నేను ఆవిడకి సరదాగా చెప్తున్నాను, చూడమ్మా ఆ ఫ్లైట్ ఎందుకు డిలే అయి ఉంటుంది, 3 కారణాలు. మేబీ పైలట్ రెడీగా లేడు, తనకి ఏదైనా మేబీ అనారోగ్యంగానే ఏదో లేట్ అయ్యి పైలట్ ఒకవేళ అనారోగ్యంగా ఉంటే మనం ఎందుకు ఆ ఫ్లైట్ ఎక్కాలి? 30,000 feet అబౌవ్ ఏమైనా అయిపోతే. లేదు ఇంకోటి రీజన్ ఏముంటుంది ఫ్లైట్ లేట్ అంటే, మేబీ సమ్ టెక్నికల్ ప్రాబ్లం ఉంటే మనం ఎందుకు ఆ టెక్నికల్ ప్రాబ్లం ఉన్న ఫ్లైట్లో ఎక్కాలి? మనకేంటి అవసరం? లేదంటే మేబీ క్లైమేట్ బాగాలేదేమో, ఎందుకంటే అసలు ఆ రోజు అస్సలు బాగాలేదు, వర్షమే. మళ్ళీ ఆ క్లైమేట్ బాగాలేనప్పుడు మనం ఎందుకు ఆ ఫ్లైట్ ఎక్కాలి? అనవసరంగా ఇక్కడ శుభ్రంగా హ్యాపీగా ఉన్నాము, 30,000 feet అబౌవ్ ద స్కై ఏమవుతుంది మనకేం తెలుసు? ఆలోచన విధానం మారాలి. పరిస్థితులు మార్చలేము, మనుషులు మార్చలేము, మన పూర్వకర్మాలు మార్చలేము, ఆ పూర్వకర్మ తాలూకు ఫలితాలు మార్చలేము. మళ్ళీ ఏం మార్చగలుగుతామండి? మన ఆలోచన. మనం ఏదైనా చూసే విధానం అదే మార్చగలుగుతాం, ఇంకా మనం ఏమీ మార్చలేమన్నమాట. సో పాస్ట్ లింక్ కట్ చేసేయండి. పాస్ట్ లింక్ని ఫస్ట్ బ్లింక్ ఏదైతే మనం చూస్తున్నామో, పద్మామాతాజీ వచ్చేసారా పద్మామాతాజీ రాలేదా? నా సౌండ్ చెకింగ్ ఆవిడే లాస్ట్లో ఆవిడ ఉన్నారంటే సౌండ్ ఈజ్ ఓకే. సో ఏం చెప్పాను? పాస్ట్ వినిపించలేదు. ఫస్ట్ బ్లింక్, గ్రూప్ థింక్. సో పాస్ట్ లింక్లో ఏం చెప్పాను? పూర్వంలో అయినది కట్ చేసేయాలి. ఫస్ట్ బ్లింక్లో ఏం చేశాను? ఏది ఎప్పుడు చూసినా ఇమ్మీడియట్లీ లుక్ ఎట్ ఇట్ పాజిటివ్లీ. ఆల్వేస్ గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఎవరు మనతో ఎలా ప్రవర్తించినా, మేబీ పాపం తను అనారోగ్యంగా ఉన్నాడు, మేబీ పాపం తను హడావిడిలో ఉన్నారో, పాపం తను ఇంకేదో ఆలోచిస్తున్నాడేమో, పాపం ఇంకెవరి మీద కోపంగా ఉన్నాడేమో అని మన మీద కోపం అయిపోయాడేమో. ఆల్వేస్ గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనమాట. అండ్ 3rd థింగ్, గ్రూప్ థింక్. మన ప్రాబ్లం ఏంటంటే ఈ ఒక ప్రపంచంలో మనకి హర్డ్ మెంటాలిటీ ఉంది మన మనుషులకి. అందరు ఎలా చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, మనం కూడా ఇంకా దాన్ని ఫాలో అయిపోతూ ఉంటామన్నమాట. ఒక డేలోని ఒక హెల్దీ పర్సన్కి 75,000 థాట్స్ వస్తాయన్నమాట. ఆ 75,000 థాట్స్కు 85% థాట్స్ రిపిటేటివ్గా ఉంటాయన్నమాట. అండ్ మన థాట్స్ కూడా ఎలా ఉంటాయంటే, మామూలుగా మనుషులు ఎలా ఆలోచిస్తున్నారు మనం ఇంకా అలా వాళ్ళని ఫాలో అయిపోతూ ఉంటాం. సో ద ప్రాబ్లమ్ ఈజ్, మిర్రర్ చూసి మన హెయిర్ సర్దుకోవడం మంచిదే,
కానీ ఏ మిర్రర్లో అయితే చూస్తున్నామో ఆ మిర్రర్ బ్రేక్ అయి ఉంటే చాలా ప్రమాదం. ఆ మిర్రర్ బ్రేక్ అయి ఉంటే ఆ హాఫ్ బ్రేక్ మిర్రర్ని చూసి నా హెయిర్ సర్దుకున్నానంటే ఏమవుతుంది? జంగలీ జాన్వర్గా కనిపిస్తాను, అంతే కదా. ఎందుకంటే ఆ మిర్రర్ బ్రేక్ అయిపోయి ఉంది. మనం ఏం చేస్తున్నామంటే ఏ మనుషుల్లో ఒక పబ్లిక్ ఒపీనియన్ మీద మన జీవితాన్ని మలుచుతున్నామో ఆ పబ్లిక్ ఒపీనియన్స్ బ్రేక్ మిర్రర్ లాగా ఉన్నాయి. అందుకోసం మనము జంగలీగా తయారైపోతున్నాము. కనీసం మిర్రర్ అయినా కరెక్ట్ అయిన మిర్రర్ ఉండాలి కదా. అది గురువు ఒక చక్షు ఉండాలి, అది శాస్త్రం ఒక చక్షు ఉండాలి, అది సాధువు ఒక చక్షు ఉండాలి. అప్పుడు మనం కరెక్ట్గా మనం సర్దుకుంటాం. ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల యొక్క ఇంట్రెస్ట్తోని ఇలా కాదండి మీరు ఇలా ఉండాలండి, అదేంటి మీరు ఎవ్రీ సండే టెంపుల్కి వెళ్ళిపోతారు ఏంటండి, అదేంటండి మీరు ప్యాంట్ షర్ట్ వేసుకోవడం మానేసారు ఏంటండి, అయ్యో మీరు ఉల్లిపాయ వెళ్ళి తిన్నరా, అయ్యో చిన్న పిల్లలండి అప్పుడే మానేసారా, మీట్ తినరా, అయ్యో మీరు ఎగ్ తినకపోతే ఎలానండి ప్రోటీను. ఇప్పుడు మీ మిర్రరే ఇలా ఉంటే మీరు ఏమైపోతారు కదా. కానీ వాళ్ళు అంటున్నారు మాతాజీ, వీళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు వదిలేయండి. వాళ్ళు క్షణకి మారుస్తూనే ఉండిపోతారు వాళ్ళ మాటలు. మీరు ఇలా వాళ్ళని ఫాలో అవ్వాలనుకున్నప్పటికీ వాళ్ళు మళ్ళీ మారిపోతారనమాట. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఏదైతే నార్మల్ ఉంది అది చాలా అబ్నార్మల్ ఉంది. ఇప్పుడు మనకి మిమ్మల్ని ఎవరైనా కృష్ణ కాన్షియస్నెస్లో వచ్చిన తర్వాత అన్నారనుకోండి మీరు నార్మల్గా లేరండి, అయితే హ్యాపీ ఫీల్ అయిపోండి. ఎందుకంటే వాళ్ళు నార్మల్ ఒక నిర్వచనం చాలా డేంజరస్గా ఉంది. వాళ్ళు నార్మల్ అనుకున్నారంటే చాలా పెద్ద ప్రమాదం. వాళ్ళు మనకి అబ్నార్మల్గా అనుకున్నాం అనుకుంటే అయితే మనం సేఫ్గా ఉన్నామన్నమాట. నాకు అయితే ఇష్టమైన కథ చాలాసారి చెప్తూ ఉంటాను కదా, ఏంటది ఆ గాడిద కథ. ఎవరికి గుర్తుంది? ఆ గాడిదని కొనేసి ఏంటది ఆ నాన్నగారు అండ్ తన కొడుకుని తీసుకుని వెళ్ళినప్పుడు కొందరు ఏంటింది గాడిదని అలా వదిలేశారు. గాడిద కొన్నారు కదా, గాడిద మీద కూర్చోవచ్చు కదా, వీళ్ళకి బుద్ధి లేదు. ఇప్పుడు ఇద్దరు కూర్చున్నారంటే ఎంత ద్రోహం అసలు. పాపం గాడిద ఇద్దరు ఎక్కిపోయారు పందిలాగా. ఒక్కరైనా వాక్ చేసుకోవచ్చు కదా పక్కనే. అప్పుడు ఆ కొడుకు పక్కనే వాక్ చేస్తే ఏమన్నారు, ఘోర్ కలియుగం అసలు చూడండి. నాన్నగారు ఎంత క్రూరంగా ఉన్నారు, పాపం చిన్న బాబు తను వాక్ చేసేసుకుంటున్నాడు, నాన్నగారు హ్యాపీగా కూర్చున్నాడు. పోనీ నాన్నగారు దిగారు, కొడుకుని కూర్చోపెడితే ఏమన్నారు, ఈ నాన్నగారుని వాక్ చేపిస్తున్నారు, ఈ వయసులోనే ఆ కొడుకు హ్యాపీగా కూర్చున్నాడు. మొత్తం మీద వాళ్ళకి విసుకొచ్చేసి ఏం చేశారు, ఒక గాడిద తల ఒక కాలు కట్టేసి అలా కర్ర మీద దాన్ని అలా పట్టుకొని వెళ్ళిపోతున్నారు. అప్పుడు అందరూ అన్న ఎంత మూర్ఖులు వీళ్ళు, అసలు గాడిద కొన్నారు, గాడిద మీద ఎక్కి వెళ్ళొచ్చు కదా, గాడిదని అలా పట్టుకొని వెళ్ళిపోతున్నారు. చివరికి వాళ్ళకి ఇంకా భయం వేసి గాడిదని అక్కడ వదిలేసి పారిపోయాడు. వదిలే బాబు, ఏం చెప్పినా కూడా ఈ జనాలు అసలు ఏదో ఒకటి చెప్తారు, ఏదో ఒకటి కమెంట్ పాస్ చేస్తూనే ఉంటారు. ఆ కమెంట్స్ మీద మనం పెద్ద ప్రభావితులు అవ్వకూడదు. మన గురువులు ఏమంటున్నారు, శాస్త్రం ఏమంటుంది, సాధువు ఏమంటున్నారు, కృష్ణ ఏం చెప్పారు, దాన్ని మనం ఫాలో అయిపోతూ ఉండాలి. సో ఫస్ట్ ఈజ్ ఐక్యూ, మన ఇంటెలిజెంట్ కోషన్ పెంచాలి. సెకండ్ ఈజ్ ఈక్యూ, మన ఇమోషనల్ కోషన్ పెంచాలి. ఊరికే పాత లింక్స్ దాన్ని మర్చిపోవాలి, ఎప్పుడైనా పాజిటివ్గా ఆలోచించాలి. అండ్ గ్రూప్ థింకింగ్, అనవసరంగా వీళ్ళు అలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఆధ్యాత్మిక జీవనంలో మనకి గురువులు చెప్తూ ఉంటారు ప్రచారం చేయండి. మనం యాక్చువల్గా ఈ ప్రచారం చేయడము నిస్వార్థమైన సేవ కాదు, ప్రచారం చేయడం స్వార్థరహితమైన సేవనే. ఎందుకంటే మనం ప్రచారం చెయ్యకపోతే మన చుట్టూ అందరు భౌతిక పరంగా ఉంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని కంటిన్యూ చేయడానికి మనకి కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ఉండదు. కానీ మన చుట్టుపక్కల వాళ్ళందరికీ, మన కొలీగ్స్కి, వాళ్ళందరికీ కృష్ణ కాన్షియస్నెస్ గురించి చెప్తూ, వాళ్ళని గీత ఇస్తూ, టెంపుల్కి ఆహ్వానిస్తూ, వాళ్ళకి భక్తి జీవితంలో మనం తీసుకువస్తే మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఈజీగా కొనసాగించగలుగుతాము. ఎందుకంటే మనకు ఆ ఒక సెక్యూరిటీ, మనకు ఆ ఒక అసోసియేషన్, మనకు ఆ ఒక హెల్ప్ కావాలి. సో అందు గురించి మనం ప్రచారం చేయాలి. అప్పుడు మనం ఇంకా కృష్ణ కాన్షియస్నెస్లో మంచిగా ముందుకి వెళ్ళిపోగలుగుతామన్నమాట. సో ఇమోషనల్ కోషంట్, we have to be sensitive to other people's need and be together in association of devotees. మొన్ననే ఎవరు అడుగుతున్నారు కృష్ణ కాన్షియస్నెస్ టీవీ ఇంటర్వ్యూలో, ఏదో ఒక టీవీ ఇంటర్వ్యూ అయింది హిందీలోన. కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఏంటండి, ఇస్కాన్లో మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను అనుకున్నాను వాళ్ళకి చాంట్ హరే కృష్ణ, ప్రీచ్ హరే కృష్ణ అట్లా వాళ్ళకి అర్థం అవుతుందో లేదో, ఎందుకంటే వాళ్ళు న్యూట్రల్ పీపుల్ అనమాట. ఒక సింపుల్ ఇంటర్వ్యూ. నేను అదే అన్నాను, మా కృష్ణ కాన్షియస్నెస్ 1 లైన్లో చెప్పాలంటే ఆర్ట్ ఆఫ్ లవింగ్, లివింగ్, లీవింగ్. ఆర్ట్ ఆఫ్ లవింగ్, లివింగ్, లీవింగ్. లవింగ్ అంటే ప్రేమించడం, ఎవరిని? భగవంతుడిని. లివింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రతకడం, ఒక ఆధ్యాత్మికంగా ఒక మంచి
జీవన శైలి. అండ్ లీవింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే చనిపోవడం. ఎలా చనిపోతాం? ఎం వాపి స్మరణ భావం, అంతకాలే నారాయణ స్మృతి చేస్తూ చనిపోవడం. అదే మా కృష్ణ కాన్షియస్ సారాంశం. అంతే. మేము బ్రతికినప్పటికీ అందరినీ ప్రేమిస్తూ ఉంటాము, భగవంతుని ప్రేమిస్తాం, భక్తుల్ని ప్రేమిస్తాము. ఒక మంచి జీవన శైలి, మంచి నడవడక, మంచి వ్యవహారము, అండ్ వెళ్ళిపోయినప్పుడు అంతే నారాయణ స్మృతి, అంతే తప్ప ఏమి లేదు. మా ఆధ్యాత్మిక జీవితం ఒక సారాంశం. సో ఇమోషనల్ కోషంట్, మన ఇమోషనల్ కోషంట్ని పెంచాలి, ప్రతి అందరినీ ప్రేమించాలి, ప్రతి అందరిలోనే భగవంతుడిని చూడాలి. భగవంతుడు అంటారు కదా, యోమాం పశ్యతి సర్వత్రా మై పశ్యతి. ఎవరైతే భక్తుడు తన భగవంతుడిని ప్రతి అణులో చూస్తాడు, అది భక్తుడు తాలూకా లక్షణం. సో మనం ఎవరిని చూసినా వాళ్ళందరి హృదయంలో భగవంతుడిని చూడాలి. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక ఇష్టమైన కథ, రామానుజాచార్యులు ఒక శిష్యుడు ఉండేవాడు, లాలాచార్య. ఆ లాలాచార్యకి రామానుజాచార్య అన్నారనమాట, అసలు నువ్వు మంచి భక్తుడుగా ఎరగాలంటే నువ్వు ఏం చేయాలంటే, ఈ ప్రపంచంలో ఎవరిని చూసినా నీ భగవంతుడికైనా ఎక్కువ వాళ్ళని గౌరవించాలి. ఓహో, అంత లెవెల్లో లేను గురుగారు. ఆ రోజుల్లో శిష్యులు కూడా ఎంత హానెస్ట్గా ఉండేవారు, నిజాయితీగా ఉండేవారు. వాళ్ళు ఏది చేయగలితే అదే చెప్తారు, నిజం చెప్తారు. హిపోక్రసీ, దంభం అనేది ఉండేది కాదు. అంటే ఏదో ఒకటి మనసులో ఆలోచించడం కానీ చెప్పడం ఇంకొకటి. ఎవరైతే అలాంటి జీవితం కొనసాగుతున్నారో వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు రాలేరు. మనసులో ఏది ఉంది అది నిజంగానే డాక్టర్కి చెప్తే కదా దాని పరిష్కారం అవుతుంది. అలానే గురువుల దగ్గర మనసులో ఏదైనా సందేహం ఉంటే దాన్ని వ్యక్తం చేయాలి. ఈ లాలాచార్య నిజమే చెప్పేశారు, అంత లెవెల్లో నేను లేను గురుగారు, అందరినీ భగవంతుడికైనా ఎక్కువ గౌరవించడం, ప్రేమించడం నేను చేయలేనేమో. ఓన్లీ ఒక పని చేయి, భగవంతుడు కాదులే, నీ గురువుకైనా ఎక్కువ వాళ్ళని గౌరవించు. అలా కూడా చేయలేను గురుగారు, పోన్లే అయితే ఒక పని చేయి. ఇప్పుడు నేను ఎవరిని చూసినా, ఎవరైనా వైష్ణవాల్ని చూశారు, కంటి ఉంది వాళ్ళ గొంతు మీద, కంఠం మీద, అయితే ఇప్పుడు నేను నీ తమ్ముడుగా ప్రేమించు. అది పాసిబుల్, అంత అయితే చేసేయగలుగుతాను, అంతకైనా ఎక్కువ చేయలేను, అది ప్రయత్నిస్తాను, నిజాయితీగా మీకు మాటిస్తున్నాను. ఎవరైనా వైష్ణవాల్ని చూశానంటే నా సొంత తమ్ముడుగా ప్రేమిస్తాను. అప్పుడు ఒకసారి ఏమైంది, లాలాచారి స్నానం చేయడానికి వెళ్ళాడు. స్నానం చేసినప్పుడు ఏం చేశాడు, నీళ్ళలోని ఒక శవం తేలుతూ వచ్చింది. శవం తేలుతూ వచ్చినప్పుడు ఏం చూశారంటే, ఆ శవం ఒక కంఠం మీద కంటిమాల ఉంది, అంటే వైష్ణవుడు. అప్పుడు వెంటనే గురుగారు చెప్పిన మాట గుర్తొచ్చింది, ఎవరిని చూసినా సొంత తమ్ముడుగా ప్రేమిస్తాను. ఓహో, అయితే ఇతను నా తమ్ముడు అంటే మళ్ళీ తన క్రియాకర్మాలు నేను చేయాలి. అప్పుడు వెంటనే తన బాడీ తీసుకొచ్చేసి దానికి అంతక్రియాలు చేసుకొని శ్మశానం తీసుకెళ్ళి అంత బాడీని కాల్చేసి ఇది. అప్పుడు 13 రోజుకి అందరికీ పిలిచేసి భోజనం పెట్టాలి కదా. అప్పుడు అందరు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళిపోయి, మా తమ్ముడు అలా పరంపదించారు, మీరు అందరు రండి, శ్రాద్ధ సర్వమని మీ అందరికీ భోజనం పెడతారు. వాళ్ళందరూ అన్నారు, లాలాచార్య అతను అసలు ఎవరు కూడా మాకు తెలియదు, తన కులం ఏంటి, శూద్రుడా ఏంటి, మేమెవరు రాము అని చెప్పేశారనమాట. ఇప్పుడు తను చాలా బాధ ఫీల్ అయ్యి రామానుజాచార్య దగ్గరికి వెళ్ళారు. మీరైతే అలా అన్నారు గురుగారు, అందరినీ తమ్ముడుగా ప్రేమించాలి, కానీ ఎవరు రావట్లేదు. అప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు, ఆయన పైన చూశారు. సరేలే వచ్చేస్తారులే, నువ్వు వెళ్ళు, ఎంతమంది బ్రాహ్మణాలు కావాలి అంతమంది వచ్చేస్తారు, నువ్వు భోజనానికి ఏర్పాటు చేయి అన్నారనమాట. ఇంకంతే. అప్పుడు అతను భోజనాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం అయ్యేసరికి ఎక్కడెక్కడో నుంచి బ్రాహ్మణాలు వచ్చేసారనమాట. అందరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు. వాళ్ళందరికీ ప్రసాదం పెట్టారు. ప్రసాదం పెట్టేసిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అప్పుడు చూస్తే వైకుంఠం నుంచి విమానాలు. వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళు సాధారణ బ్రాహ్మణులు కాదు, వైకుంఠ వాసీలు. అందరు బ్రాహ్మణుల వేషాల్లో వచ్చేసారనమాట తిన దగ్గర ప్రసాదం తీసుకోవడానికి అనమాట. అప్పుడు వేరే బ్రాహ్మణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారనమాట. ఆశ్చర్యపోయి, లాలాచార్య నీ గురుభక్తికి, నీ యొక్క దీనికి మేము ఇదైపోయాము, అసలు నువ్వు నిజంగానే చాలా గ్రేటు, వైకుంఠవాసుల్ని పిలిచావా భోజనంకి, అప్పుడు వాళ్ళు మిగిలిపోయిన ఏదైతే ఉత్తిష్టం ఉంది మాకు ఇవ్వండి లాలాచార్య, మేము మీ దగ్గర దీక్ష తీసుకుంటామని. అప్పుడు ఆ బ్రాహ్మణులందరికీ మనసు ఇంకా మారిపోయి అప్పుడు లాలాచార్య దగ్గర వాళ్ళందరూ దీక్ష తీసుకున్నారనమాట. సో మీరు ప్యూర్ డివోటీస్ ఒక సిమ్టమ్ చూస్తే అది అలానే ఉంటుంది. వాళ్ళు ఎలా అంటే అందరినీ సమానంగా ప్రేమిస్తారు. వాళ్ళు ఎటువంటి ఇమోషనల్ ఏదైనా పూర్వది బ్యాగేజ్ ఏమీ ఉండదు. అప్పుడు అయిపోయింది మర్చిపోతారు, మళ్ళీ నార్మల్గానే అందరినీ సమానంగా ప్రేమిస్తూ ఉంటారనమాట. సో మనం ఆధ్యాత్మికంగా ముందుకి వెళ్ళాలంటే ఒక పెద్ద థింగ్, లవ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. వెస్టర్న్ వరల్డ్లో వాళ్ళ ఫిలాసఫీ ఏముందంటే, మీకెంతమంది ప్రేమిస్తున్నారు ఆన్ దట్ డిపెండ్స్ మీరు ఎంత గ్రేట్.
అంటే మీకు చాలామంది ప్రేమిస్తున్నారు, మీకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారంటే మీరు నిజంగా గ్రేట్. కానీ మన వైదిక జ్ఞానం ప్రకారము మనకి ఎంతమంది ప్రేమిస్తున్నారు అది గ్రేట్ కాదు, మనం ఎంతమందిని ప్రేమించగలుగుతున్నాము, దట్ ఈస్ ద గ్రేట్. దెన్ యు ఆర్ గ్రేట్. ఓ యూ హ్యావ్ 2 lakh ఫాలోవర్స్, యు ఆర్ నాట్ గ్రేట్. ఓ డూ యూ లవ్ ఎవ్రీబడి, ఓ దెన్ యు ఆర్ గ్రేట్. మీరు 2 lakh పీపుల్ని ప్రేమిస్తున్నారంటే యు ఆర్ వెరీ గ్రేట్. మీకు 2 lakh ఫాలోవర్స్ ఉన్నారంటే దెర్ ఇస్ నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్. అది వెస్టర్న్ కల్చర్. ఎంతమంది ఫాలోవర్స్ అంత గ్రేట్నెస్. మనం ఎంతమందిని ప్రేమించగలుగుతున్నాం? హౌ బిగ్ ఈజ్ అవర్ హార్ట్ టు లవ్ ఎవ్రీబడి యాజ్ వసుదేవ కుటుంబం, రైట్? సి కృష్ణ కాన్షియస్నెస్ వచ్చినప్పుడు మనం రకరకాల వైష్ణవులకి ఎదురవుతాము. కొందరు కోపం కలిగిన వైష్ణవాలు, కొందరు అసూయ చెందిన వైష్ణవాలు, కొందరు చాలా మధురంగా ఉన్న వైష్ణవాలు, కొందరు చాలా అంటే ఏమంటారు బద్ధకం చెందిన వైష్ణవాలు, ఏ సేవ చేయాలని. కానీ వైష్ణవ్ ఈజ్ ఎ వైష్ణవ్. ఎవరైతే కృష్ణుణ్ణి ప్రేమిస్తున్నారు, ఎవరైతే కృష్ణనామస్మరణం చేస్తున్నారు, ఎవరైతే కంటిని ధరించారు, ఎవరైతే శిల ప్రభుపాదిని గురువుగా యాక్సెప్ట్ చేశారు, ఎవరైతే దేవాది దేవుడు శ్రీకృష్ణుని పూజిస్తున్నారు, వాళ్ళు మనకి ప్రియమే. జస్ట్ లైక్ ఏ వైఫ్, హస్బెండ్ ఇష్టమని హస్బెండ్ సంబంధించిన అందరినీ ఇష్టపడాలవలసిందే, ఇంకా తప్పదు. అత్తగారైనా మామగారైనా ఆడపడిచైనా వీళ్ళు వాళ్ళు, ఎందుకంటే హస్బెండ్ని ఇష్టపడుతున్నారు. అలానే ఇఫ్ వి లవ్ కృష్ణ, వి లవ్ ఎవ్రీబడి కనెక్టెడ్ టు కృష్ణ. ఏ వైష్ణవైనా కృష్ణతో కనెక్టెడ్ అంటే వీ లవ్ దెమ్. దట్ ఈస్ ద వే టు ఇంక్రీజ్ అవర్ ఇమోషనల్ కోషెంట్ అనమాట, రైట్? ఆల్వేస్ లవ్ ఎవ్రీబడి. ఇన్ఫాక్ట్ మొన్ననే పూనా డివోటీస్కి చెప్తున్నాను, పూనాలో ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేసాం మేము, ప్రేమ్ మిలన్ ఏంటంటే లేడీస్ ఎవరైతే విగ్రహాలు సేవ చేస్తున్నారు, ఆల్మోస్ట్ నేను మేబీ 700 లేడీస్ ఉన్నారు ప్రోగ్రామ్. ఆ 700 లేడీస్ సేవ ఏంటంటే కొందరు జ్యువెలరీ, దేవుడికి రాధా బృందావన్ చంద్రకి జ్యువెలరీస్ తయారు చేస్తారు, కొందరు ఓన్లీ ఫ్లవర్ మాల, కొందరు రాజ్భోగ్, కొందరు శయన్ సేవ, కొందరు బట్టలు కుడతారు. అలా 700 లేడీస్కి ఒక గెట్ టుగెదర్ అనమాట. సో అది ఓన్లీ లేడీస్ ప్రోగ్రామ్, ఇంకా దాంట్లో ప్రభుజీస్ ఎవరు అలౌడ్ లేరు. సో మాటల్లోనే నేను క్లాస్ ఇస్తూ ఉంటే నేను వాళ్ళకి చెప్పాను, నిజమైన మేకప్ ఒక లేడీస్కైనా, లేడీసే కాదు యాక్చువల్గా వైష్ణవుడికి నిజమైన మేకప్ ఏంటంటే స్మైల్. ఎల్లప్పుడూ భక్తుడు అనేసరికి చాలా ఆనందంగా మధురంగా స్మైల్ చేసి హ్యాపీగా ఉండాలి. మన్ని చూసినప్పుడు ఎవరికైనా అనిపించాలి, ఎస్ ఐ ఆల్సో వాంట్ టు కమ్ ఇన్ భక్తి, నేను రావాలి భక్తిలో వస్తే ఇంత ఆనందంగా ఉంటుందా, మన్ని చూసి ఎవరైనా ఆనందించాలి. సో అప్పుడు నేను వాళ్ళకి చిన్న ఎక్సర్సైజ్ ఇచ్చాను, బీ ద ఫస్ట్ టు స్మైల్. మీ లిఫ్ట్లో వెళ్ళినప్పుడైనా, మీ ఆఫీస్లో ఎంటర్ అయినప్పుడైనా, మీ అపార్ట్మెంట్లో కింద దిగి సెక్యూరిటీని చూసినప్పుడైనా, మీ ఇంట్లో మీ పని మనిషి వచ్చినప్పుడైనా, డోర్ తీసినప్పుడైనా, బీ ద ఫస్ట్ టు స్మైల్. ఆ ఎక్సర్సైజ్ చేసి చూడండి, మీకు ఎంత ఆనందంగా అనిపిస్తుంది అనమాట. మేక్ అదర్ పర్సన్స్ డే. మిమ్మల్ని చూసి వాళ్ళకి అనిపించాలి, ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ డే టుడే, అలా ఒక మంచి స్మైల్ ఇస్తూ అనమాట, రైట్? అండ్ ఇప్పుడు నేను మీకు ఈ ఎక్సర్సైజ్ ఇస్తున్నాను కనుక ఈసారి మీరు లిఫ్ట్లో వెళ్ళినప్పుడు నేనైతే స్మైల్ ఇచ్చాను, ఇతను ఎందుకు స్మైల్ ఇవ్వట్లేదు అని అలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టు. మళ్ళీ అతను నాకు స్మైల్ ఇవ్వాలి కదా, నేనైతే స్మైల్ ఇస్తాను ప్రతిసారి, మాతాజీ చెప్పినప్పుడు లాస్ట్ 10 days నుంచి స్మైల్ ఇస్తున్నాను కానీ తను నాకు స్మైల్ ఇవ్వలేదు అంటే అలాంటి ఎక్స్పెక్టేషన్తో కాదు, వాళ్ళు స్మైల్ ఇచ్చే. మన ప్రాబ్లం అంది మనకి ఎక్స్పెక్టేషన్. నేను ఇలా చేశాను, మళ్ళీ అతను కూడా నాతో మంచిగా ఉండాలి కదా, నేను స్మైల్ ఇచ్చాను తను రెస్పాండ్ అవ్వాలి కదా, నేను మంచిగా మాట్లాడి తను మంచిగా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? నాకు ఒకటి అర్థమవుతుంది, మనం ఎందుకు ఎల్లప్పుడు అందరిది స్క్రిప్ట్ రాస్తూనే ఉంటాము, తిని ఇలా ఉండాలి, తను ఎలా, మనం ఎలా ఉండాలి అదే మనం రాయాలి. మన డైరెక్టర్, మన స్క్రిప్ట్ రాసుకోవాలి. నేను స్మైలింగ్గా ఉంటాను, ఆల్వేస్ స్మైలింగ్. ఆ ఒక సంకల్పం, ఇదంతా నేను మీకు ఏం చెప్తున్నాను, 2025 సంకల్పం చెప్తున్నాను అనమాట. దీంట్లో ఇంకొకటి ఇది కూడా రాసుకోండి, ఐ ఆల్వేస్ స్మైల్, ఆల్వేస్ బీ ఎ హ్యాపీ పర్సన్. మనం చూసి ఎవరైనా ఆనందించాలి తప్ప, అయ్యో ఇతను ఫేస్ చూసామని అలా అనిపించకూడదు. ఆల్వేస్కి దట్స్ అ బెస్ట్ మేకప్. లిప్స్టిక్ ఇది అది కాదు, బెస్ట్ మేకప్ ఇస్ స్మైల్. ఆల్వేస్ స్మైల్, మేక్ అదర్స్ హ్యాపీ విదౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. తను నాకు వెనక స్మైల్ చేయాలి అలాంటివి కాదనమాట. వీ హ్యావ్ గురు పరంపర, వీ ఆర్ బ్లెస్డ్, వీ డోంట్ నో వెదర్ దే ఆర్ బ్లెస్డ్ ఆర్ నాట్. లెట్స్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ బీ హ్యాపీ అండ్ స్మైల్. సో క్లీన్ యువర్ ఫ్రిడ్జ్, క్లీన్ యువర్ మైండ్, జస్ట్ లైక్ యూ క్లీన్ యువర్ ఫ్రిడ్జ్, క్లీన్ యువర్ మైండ్. సో మన ఇమోషనల్ కోషెంట్ పెంచాలంటే మన మైండ్ని క్లియర్ ఉంచాలి, అందరితో అకౌంట్స్ ఈ లైఫ్లోనే క్లియర్ చేయాలి,
పాస్ట్ లింక్స్ కట్ చేయాలి, ఫస్ట్ బ్లింక్ పాజిటివ్గా ఉండాలి, గ్రూప్ థింగ్లో నమ్మకూడదు, మనం గురు కృష్ణ సాధునే పాటించాలి. ఇతను ఎలా అన్నాడు, ఇతను నన్ను అలా చేయమంటున్నాడు నా ఫ్యూచర్ గురించి. మన ప్రాబ్లం ఏంటంటే మన అందరి దగ్గర అడ్వైస్ తీసుకోవడానికి రెడీగా ఉంటాం. నో, వీ డోంట్ నీడ్ ఎనీబడీస్ అడ్వైస్. మనం ఒక్కసారి ఒక మార్గాన్ని ఎంచుకున్నాం, ఇంకా జస్ట్ ఫాలో గురు అండ్ కృష్ణ సిన్సియర్లీ ఇంకా ముందుకి వెళ్ళిపోవడం అనమాట. సో ఐక్యూ పెంచాలి, ఈక్యూ పెంచాలి. నెక్స్ట్ ఎస్క్యూ స్పిరిచువల్ కోషంట్. అంటే ఒకటి మన 32 రౌండ్స్ 64 రౌండ్స్ ఓకే, అట్ ద సేమ్ టైం క్వాలిటీస్ కూడా పెంచాలి. 26 క్వాలిటీస్ ఆఫ్ వైష్ణవ చైతన్య చరితామృతం నుంచి చదివాము మనం. 36 క్వాలిటీస్ ఆఫ్ వైష్ణవ మనం భగవద్గీత 12th చాప్టర్ చదివాము. అలా ఎన్నెన్నో భగవద్గీతలో, చైతన్య చరితామృతంలో, భాగవతంలో ఉన్నాయి. సో స్పిరిచువల్ కోషన్ పెంచాలంటే ఈ 2025లో మనం తీసుకోవాల్సిన సంకల్పం ఏంటంటే, ఓకే నా చాంటింగ్ అయితే నేను చేస్తున్నాను, చాంటింగ్తో పాటు నాలో ఉన్న గుణాలు కూడా నేను పెంచడానికి ప్రయత్నిస్తాను. ఏ గుణాలు? అద్వేష్ట, సర్వభూతానాం మైత్ర, కరుణ ఏవచ, నిర్మమో నిరహంకార, సమ దుఃఖ సుఖర్షమి సంతుష్ట, సతతం యోగి, యథాత్మాం దృఢ నిశ్చయ, మయ్యార్పిత మనోబుద్ధి, యో మద్భక్త సమే ప్రియ. అది నేను పెంచుతాను. నాలో నేను చూస్తాను, నేను వినయంగా ఉన్నానా. మొన్న నాకెవరో ప్రభుజీ చెప్పారు, ఈ చైర్ ఇక్కడి నుంచి ఇక్కడ తీయండి. నేను వినయంగా మాట్లాడానా? నేను ఎలా ప్రతిస్పందించాను? నా బిహేవియర్ ఎలా ఉంది? నేను ఎలా మాట్లాడుతున్నాను? నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను? నాకు ఎవరైనా ఏదైనా చెప్తే నేను సమభావంలో ఉన్నానా? నేను ద్వేషం ఉంచుతున్నానా? లేదు నాకు అహంకారం ఉందా అని మనలో మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ స్పిరిచువల్ లైఫ్. స్పిరిచువల్ లైఫ్ ఇస్ వెరీ వెరీ సెన్సిటివ్ థింగ్స్. ఇంత గ్రాస్గా లేదు. 16 రౌండ్స్ చేస్తాను మాతాజీ అంతే, నేను హారతికి వచ్చేస్తున్నాను, నిత్యమాస సేవ అటెండ్ చేస్తాను, ప్రసాదం తింటున్నాను. నో, ఇట్స్ నాట్ దట్ గ్రాస్. ఫైనర్ థింగ్స్. హ్యావ్ ఐ ఇంప్రూవ్డ్? అని నేను ఇన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాను, ఫ్రంట్లో కూర్చొని సండే ఫీజ్ క్లాస్ వింటున్నాను, నాలో ఏమైనా మార్పు వచ్చాయా లేదా? నేను ముందుగానే ఇంకా వినయంగా తయారయ్యానా లేదా? నా భాష ఎలా ఉంది? నా నడవడక ఎలా ఉంది? నేను నా వల్ల, నా బిహేవియర్ వల్ల ఎవరికైనా నొప్పి కలిగిస్తున్నానా? ఇలాంటి ఫైనర్ థింగ్స్. నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఏం చేస్తున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో స్పిరిచువల్ కోషంట్, మన స్పిరిచువల్ కోషంట్ని మనము పెంచాలి. ఓకే, మనం అనుకోవచ్చు కానీ మాతాజీ నేను అంత గ్రేట్ కాదు, ఆ 26 క్వాలిటీస్ నాకు ఎప్పుడు వస్తాయి? నాకు ఎప్పుడు ఆ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక ఉదాహరణ చాలా ఇష్టం. బెంజమిన్ ఫ్రాంక్లిన్ తన అమెరికా ఫౌండరు, వన్ ఆఫ్ ద ఫౌండర్స్. తను ఒకసారి నిశ్చయించాడు, హీ వాజ్ జస్ట్ 20 years old ఎట్ దట్ టైం. తను ఒక 12 క్వాలిటీస్ రాసుకున్నాడు. తన ఫ్రెండ్తో చెప్పాడు, నేను అనుకుంటున్నాను ఈ 12 క్వాలిటీస్ నేను సాధిస్తాను. తన ఫ్రెండ్ నవ్వుతున్నాడు, గొప్ప గొప్పగా రాస్తున్నావు, నీకు అసలు వినయం ఉందా? అసలు నీలో వినయమే లేదు. బాగా చెప్పావు, 13th క్వాలిటీ వినయం, ఇది కూడా పెంచడానికి ప్రయత్నిస్తానమాట. అలా ఎప్పుడో చెప్పాడు చిన్నప్పుడు. ఆ తర్వాత ఎప్పుడైతే తను 87 years old అయిపోయాడు, తన ఫ్రెండ్ వచ్చి తనతో మాట్లాడాడు, ఎరా నీకు గుర్తుందా, నువ్వు 20 yearsలో ఉన్నప్పుడు మన ఇద్దరు మాట్లాడితే నువ్వు అన్నావు కదా ఇది 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 పెంచుకుంటాను, నీకేమైనా గుణం వచ్చాయా? అప్పుడు తను ఎంత మంచి మాట అన్నారు. అవును, రాలేదు, కానీ ఆ ప్రయత్నం, నేను జీవితం అంతా ఆ గుణాన్ని సాధించిన ప్రయత్నంలో నన్ను నేను చాలా మంచిగా మలుచుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ ప్రయత్నం సాధించలేకపోయాను, సాధించే ప్రయత్నం నన్ను ఎంతగా మార్చేసిందనమాట. సో మేబీ సాధించలేమేమో ఆ 26 క్వాలిటీస్, సాధించలేమేమో ఆ 35 క్వాలిటీస్, కానీ సాధించే ప్రయత్నం చేస్తే మనకు ఎంతో కొంత, మనం మూన్ కోసం ట్రై చేస్తే స్టార్ అయినా రావచ్చు. సో మనం ఏదో గొప్ప గోల్స్ పెట్టుకోవాలి. ఒకరోజు నేను ఇలా అవుతాను, ఒకరోజు నేను ఇలా మంచిగా అందరితో మంచిగా బిహేవ్ చేస్తాను అని ఆ ఒక ప్రయత్నం చేస్తుంటే మనకి ఎంతో కొంత మనలో మార్పు వస్తుందన్నమాట. సో ఇంక్రీజ్ యువర్ స్పిరిచువల్ కోషంట్. ఎవరి దగ్గరైనా కరెక్షన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనలో మనకి ఈ గుణం ఉందా లేదా మనకి తెలియదు. శాస్త్రం అంటుంది మనలో మనం దోషం చూడాలంటే అమావాస్య రాత్రి ఒక నల్ల రాయి మీద ఒక నల్ల చీమ నడుస్తే మీకు కనిపిస్తుందా? కనిపించదు కదా, ఎందుకంటే అమావాస్య రాత్రి ఏమీ కనిపించట్లేదు, దాంట్లో నల్ల రాయి పైన నల్ల చీమ నడుస్తే ఏం కనిపిస్తుంది? అలానే మనలో మనం దోషం చూడాలంటే అసలు మనకు కనిపించదు. నేను బాగానే ఉన్నాను కదా, నేనేం చేశాను, బాగానే ఉంటున్నాను కదా అని మనకు అనిపిస్తుంది. ఇంకెవరైనా మనకి చెప్పగలుగుతారు, మీలో ఈ దోషం ఉంది, మీలో ఆ దోషం ఉంది. కానీ మన సమస్య ఏంటంటే ఎవరైనా మనలో దోషం చెప్పారనుకోండి మనం కోపం అయిపోతున్నాం. అదే మన ప్రాబ్లం. మనకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మన ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, మనకి చెప్పారనుకోండి మీ బ్లడ్ రిపోర్ట్లో హెమోగ్లోబిన్ తక్కువ ఉందంటే మనం ఏం చేస్తాం? ఓకే అని అన్నాను కదా, లేదంటే డాక్టర్తో ఫైట్ చేయాలి. మీ హెమోగ్లోబిన్ ఫస్ట్ చెక్ చేసుకోండి, నాకు చెప్తున్నారు మీ హెమోగ్లోబిన్ చెక్ చేయాలి.
అండ్ మనకి హెల్ప్ చేస్తున్నారు. మీ హెమోగ్లోబిన్ తక్కువ ఉంది మేడం చూసుకోండి అని. దాంట్లో కోపం అయిపోవడానికి ఏముంది అసలు? మనకి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు, మీలో ఈ ప్రాబ్లం ఉందంటే మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. అవునా, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. అది మన ప్రాబ్లం. ఎవరైనా మనకి దోషాలు చూపిస్తున్నారంటే వీ ఫీల్ సో హ్యాపీ అండ్ ఇండెప్టెడ్ టు దట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ అది నాకు గైడ్ చేయడానికి. మేబీ ఐ డిడ్ న్యూ, am I going wrong? Did I speak wrongly? Oh, I'll correct myself. That's the right attitude. కానీ మనసులో ఉంచేసి ఎంత మాట అనేసారు, అందరి ముందు అనేసారు. అలా ఎందుకు చెప్పాలి? అందరి ముందు అలా ఎందుకు చెప్పాను? నేనేం తప్పు చేశాను? దెన్ యు ఆర్ నాట్ ఎ సతశిష్య, యు నాట్ ఎ గుడ్ డివోటీ, యు నాట్ ఎ గుడ్ డిసైపుల్. షుడ్ బి సో హ్యాపీ. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శ్రీల ప్రభుపాద్ని సద్దించినప్పుడు ప్రభుపాద్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓ, దిస్ గ్రేట్ మ్యాన్ ఇస్ కరెక్టింగ్ మీ. నవయోగేంద్ర మహారాజ్ అడిగారు ప్రభుపాద్ మీరు మమ్మల్ని కోపం చేసినప్పటికీ మాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది, మిమ్మల్ని మీ గురు మహారాజ్ తిట్టినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? ప్రభుపాద్ అన్నారు, ఐ యూస్ టు ఫీల్ సో హ్యాపీ, ఐ యూస్ టు ఫీల్ ఎంత ఆనందంగా అనిపించేది. దిస్ గ్రేట్ మ్యాన్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ మీ. నన్ను సర్దించడానికి ప్రయత్నిస్తున్నారా? ఓహో, నాకు ఎంత అదృష్టం అని హ్యాపీ ఫీల్ అవ్వాలి మనకి ఎవరైనా కరెక్ట్ చేస్తే. నేను చెప్పింది అందరికీ వినిపిస్తుంది, అర్థమవుతుంది. ఎవరు నిద్రపోలేదు కదా. మీరందరూ ఈరోజు చాలా నిరుత్సాహంగాని అలా ఎందుకున్నారు? అంటే చల్లగా ఉందనా ఏంటి? అంత సాధారణంగా చిన్న చిన్న మాటలకి మీరు అందరికీ అలా మంచి అలా స్మైల్ వచ్చేసింది. ఈరోజు అందరూ చాలా గంభీరంగా వింటున్నారు. లేదా చాలా నెలల పాటు నేను క్లాస్ ఇవ్వలేదు కదా అని అందరు ఇంకా అలా, అది నిజమా కాదు? నిజంగానే మాతాజీ ఉన్నారా? ఎన్ని నెలలు అయిపోయింది అసలు మాతాజీ క్లాస్ విని. అలా యూట్యూబ్లోనే వింటున్నాం కదా. ఈ మధ్య నేను అసలు వైజాగ్ డివోటీస్కి తక్కువగా దొరుకుతున్నాను. సో what was I telling? I was telling you something, I forgot. కరెక్ట్. సో ఒక మంచి కథ గుర్తొచ్చింది. సత్యదేవ మహారాజ్ అంటే ఆ తర్వాత ప్రభు అయిపోయారు అనుకోండి. ఆయన ఒకరోజు ఏం చేశారంటే, ఫ్యాన్ ఆన్ ఉంది, తలుపు వేసేసారు, వెళ్ళిపోయారు. శ్రీల ప్రభుపాద్ చూసేశారు. సో ఆయన వెళ్ళినప్పుడు చూసారు, అదేంటి తలుపు వేస్తుంది, ఫ్యాన్ రన్నింగ్, ఎవరు చేశారు ఇది? అప్పుడు ఎవరు అన్నారు, ప్రభుపాద్ సత్యదేవ ప్రభు చేశారనమాట. అప్పుడు ప్రభుపాద్ ఇంకా ఆయన తిట్టారు, ఓకే అది అయిపోయింది. కానీ ప్రతి క్లాస్లోనే, మార్నింగ్ భాగవతం క్లాస్లోనే, సాయంత్రం క్లాస్లోనే, మార్నింగ్ జపావాక్లోనే ఒకటే మాట, డోర్ క్లోజ్ ఫ్యాన్ రన్నింగ్, డోర్ క్లోజ్ ఫ్యాన్ రన్నింగ్, డోర్ క్లోజ్. సత్యదేవ ప్రభు ఇంకా తీసుకోలేకపోతే, ఇప్పుడు ఒక్కసారి తిట్టారు, ఎన్నిసారి నన్ను చిన్న తప్పుకి ఇన్నిసారి నాకు చెప్తారా? ఇంకా అందరికీ అదొకటే. అంటే ఎవరైనా నీకు తెలుసా అతను ఏం చేశాడు? డోర్ క్లోజ్ ఉంది, ఫ్యాన్ రన్నింగ్ అనమాట. ఇంకేమన్నా మీకు తెలుసా అతను ఏం చేశాడు? అతనికి ఇంకా ఎన్నిసారి అలా అందరి ముందు నన్ను అలా చెప్తూనే ఉంటాడు. చివరికి తన కోపం వచ్చేసి ఇంకా తమిళ కృష్ణ మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఏడ్ చేసింది. తమిళ కృష్ణ మహారాజ్ లైక్ మెంటర్. ప్రభుపాద్ ఏమైనా తిడితే ఇంకేం చేస్తాం? ఎల్డర్ బ్రదర్ దగ్గరికి వెళ్ళాలి కదా. అమ్మ నాన్న తిడితే ఏం చేస్తారు? ఇంకా ఎవరైనా అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి కదా. ఇప్పుడు తమిళ కృష్ణ మహారాజ్ చూడండి, ప్రభుపాద్ నాకు అలా తిట్టారు, నేను వెళ్ళిపోతే నేను ఇసుకొని వదిలేస్తాను. తమిళ కృష్ణ మహారాజ్ ఇతనే ఏంటి ఇంత చిన్న దానికి. అప్పుడు ఇంకా ఆయన ప్రయత్నించాడు కౌన్సిలింగ్, కానీ అప్పుడు ఆయన ప్రభుపాద్ చెప్పారు, ప్రభుపాద్ ఇతను కొంచెం మరీ సీరియస్ అయిపోయి ఇంకా ఇసుకొని వదిలేసి వెళ్ళిపోతాడు అంటున్నారంటే, అప్పుడు ప్రభుపాద్, ఓ దట్స్ గుడ్ న్యూస్, ఇతనేంటి తమిళ కృష్ణ మహారాజ్ ప్రభుపాద్ అంటే దట్స్ గుడ్ న్యూస్, ప్లీజ్ కాల్ హిమ్, తన్ని పిలవండి అని అన్నారు. అప్పుడు సత్యదేవ ప్రభు వచ్చారు. అప్పుడు ప్రభుపాద్ అన్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇతను అనుకుంటే అదేంటి హ్యాపీ, నేను ఇస్కాన్ వదిలేసి వెళ్ళిపోతాను అంటే, ప్రభుపాద్ అన్నారు, లేదు చూడు, నేను నీకు తిట్టానని నువ్వు ఫీల్ అయ్యావు, అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందుకంటే కొందరు గాన్ కేసు ఉంటారు, తిట్టినా కూడా వాళ్ళకి ఫీల్ అవ్వదు. నీకు ఫీల్ అయ్యిందంటే ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు కృష్ణ కాన్షియస్నెస్లో అనమాట. సో వెరీ హ్యాపీ. గురువు మనం తిట్టినప్పటికీ, మనకి ఎప్పుడైనా గురువు తిడితే మనం ఫీల్ అవ్వాలి, అయ్యో ఎందుకు అలా చెప్తున్నారని. అంటే ఫీల్ అవుతున్నారంటే మనం అట్లీస్ట్ స్టిల్ సమ్ సెన్స్ ఇస్ దేర్. అంటే కొందరు ముండిగా ఉంటారు, చూస్తున్నారా, డల్ స్టూడెంట్స్ ఉంటారు కదా క్లాస్ రూమ్, వాళ్ళు ఫీల్ కూడా అవ్వరు. ఇంకా అంటే మా స్కూల్లో కూడా అలా ఉన్నారు కొంతమంది టీచర్స్. అని నేను చెప్తాను, ఇప్పుడు మీరు తిట్టవచ్చు కదంటే, ఏం లాభం లేదు మేడం, అది క్రాస్ అయిపోయారు ఆ స్టేజ్, తిట్టినా ఏం చెప్పిన, కొట్టినా తిట్టినా ఏం చెప్పినా అలా ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకి టీచర్స్ వదిలేస్తారు. అలాంటి వాళ్ళకి టీచర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు తప్పుగా మాట్లాడినా ఏం చేసినా
సూపర్ బాగా, ఎందుకు నా టైం వేస్ట్ ఎందుకు అని. కానీ ఎవరికైనా ప్రేమిస్తే సర్దుతారు, ఏంటి ఎందుకు ఇలా మాట్లాడావు వెంటనే అనమాట. అండ్ అతను ఫీల్ అవుతున్నాడంటే తను కూడా ఇంకా అంత ముండిగా తయారవ్వలేదు. ఫోన్లో చెప్తారులే మాతాజీ మనకి ఎందుకు లేదు, అలా ఎందుకు చెప్పారు, నేనేం చేశాను, ఆ ఫీలింగ్ రావాలి. సో ప్రభుపాద చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నువ్వు ఫీల్ అవుతుందో నాకు చాలా సంతోషంగా ఉంది అలా చెప్తూ, గురువు చెప్పినప్పుడు మనం ఫీల్ అవ్వాలి. అండ్ ఫీల్ అయిన తర్వాత ఏం చేయాలి, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏంటంటే ఫీల్ వరకే ఉండిపోతాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, అంతే కదా. ఇప్పుడు సమోసాని ఇలా తయారు చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, అలా సమోసా అయిపోదు, దాన్ని ఆయిల్లో కూడా వేయాలి. పశ్చాత్తాపం అంటే ఫీల్ అవ్వాలి. ఫీల్ అయిన తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే, ఓకే ఇప్పుడు నేను సర్దుకుంటాను, నేను ఇంకా నెక్స్ట్ టైం రిపీట్ చేయను. దట్ ఈస్ ద వే, దట్ ఈస్ ద రియల్ పశ్చాత్తాప్. మళ్ళీ దానికి పశ్చాత్తాపం చేయాలి. సో అప్పుడు ప్రభుపాద అన్నారు, పోన్లే ఇంకా జరిగిపోయింది, ఇంకా నెక్స్ట్ టైం నువ్వు కేర్ఫుల్గా ఉండి. ఇప్పుడు ఇటు అటు ఇలా మాట్లాడేసి దాన్ని నవ్వించేశారనమాట. అప్పుడు లేదు ప్రభుపాద, నేను అలానే చెప్తాను, మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్ళను అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ అనమాట, రైట్. సో స్పిరిచువల్ కోషెంట్ పెంచాలన్నమాట. ఓన్లీ చాంటింగ్ కాదు, మనలో ఉన్న ఆ సహనం పెంచాలి, మనలో మంచి గుణాలు పెంచాలి, వెరీ ఇంపార్టెంట్. అండ్ అలా చేయడానికి ఎవరైనా మనకి సహాయం చేస్తున్నారంటే వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నమాట. మనకి మన దోషాలు ఎవరైనా చూపిస్తున్నారంటే దే ఆర్ రియలీ గ్రేట్. అండ్ మన దోషాలు మనం కూడా చూడడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మనం ఇంట్రోస్పెక్షన్ చేయాలి. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఆ పర్సన్ది 95.5% దోషం ఉన్నా కూడా మనం మన 0.5% మీద పనిచేయాలి. ఎందుకంటే తన 95.5తో మనకి సంబంధం లేదు. మన 0.5% మనకి కృష్ణుడితో దూరం చేస్తున్నారు. మన 0.5% మీద వర్క్ చేయాలి. వాళ్ళు 95.5% రాంగ్, కానీ వాళ్ళు 95.5తో నాకేం సంబంధం, అది వాళ్ళకి కృష్ణుడితో దూరం చేస్తుంది, కానీ నాకు దూరం చేసింది నా 0.5%. నేను దాని మీదే ప్రయత్నించాలి. సో అందరి దగ్గర కరెక్షన్స్ తీసుకోవాలి. అండ్ మనం అందరినీ కరెక్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నించకూడదు. మనం మన సరిహద్దులోనే ఉండాలి. అన్లెస్ అండ్ అంటిల్ సంబడి ఆస్క్ us ఫర్ హెల్ప్. అనవసరంగానే ఎవరి మాటల్లోనే మనం నోస్ వేయకూడదు. ఈ డివోటీ ఇబ్బంది పెడుతున్నారు, ఆ డివోటీ ఇలా చేశారు, ఇతను ఇలా వ్యవహరించారు. హోల్డ్ ఇట్. వెన్ యూ గో బ్యాక్ టు గోలోక బృందావన్, మనం ఎప్పుడైతే గోలోక బృందావన్ వెళ్ళిపోతాం అప్పుడు కృష్ణుడిని కంప్లైంట్ చేద్దాం. ప్రస్తుతం లెట్స్ కాన్సన్ట్రేట్, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, రైట్. సో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు పాస్, నథింగ్ ఈజ్ గోయింగ్ టు స్టే. మన 9th canto శ్రీమద్ భాగవతం చదువుతూ ఉంటే ఒక్కొక్కసారి ఆ వంశావళి మొత్తం చెప్తారా చూడండి. ఈ రాజుకి ఇంతమంది కుమారులు, వాళ్ళు ఇలా పెళ్లి చేస్తున్నారు, తర్వాత ఇలా పుట్టారు, ఇలా ఒక్కొక్కసారి నాకు బోరింగ్ అనిపించేస్తుంది. అదేంటి ఇంత ఎందుకు డీటెయిల్ చెప్తున్నారు, మనకి ఏంటి. కానీ తర్వాత నాకు అనిపించింది, 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆ వంశావళి మొత్తం చదివినప్పటికీ ప్యూరిఫికేషన్. ఎందుకంటే వాళ్ళందరూ గొప్ప రాజులు, వాళ్ళ పేరు శ్రీమద్ భాగవతంలో ఉంది అంటే వాళ్ళ పేరు చెప్పడంలోనే మనం పవిత్రకరం అవుతారని. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంత గొప్ప రాజులు ఉన్నప్పటికైనా వాళ్ళు కూడా పరంపదించారు. పర్మనెంట్గా ఎవ్వరు ఈ ప్రపంచంలో ఉండలేరు. ఎంత గొప్ప అయినా కూడా ఎప్పటికైనా తన కాలము పూర్తయిపోతుంది. సో మన జీవితంలో కూడా ఏ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మనం ఇది గుర్తుపెట్టుకుంటే మనలో కూడా వినయం పెరుగుతుంది. ఎవ్వరూ ఇక్కడ పర్మనెంట్గా లేరు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు పాస్. ఈవెన్ బ్యాడ్ విల్ పాస్, ఈవెన్ గుడ్ విల్ పాస్. ఏదైనా మన జీవితంలో మంచి జరిగినా పొంగిపోకూడదు. ఎందుకంటే మరుసటి నిమిషము చెడు జరగడానికి రెడీగానే ఉంది, తలుపు కొట్టుతుంది. ఏదైనా చెడు జరిగినా బాధపడకూడదు, ఎందుకంటే ఏదైనా మంచి జరుగుతుంది, త్వరలోనే తలుపు కొట్టుతుంది. అన్నీ ఎవ్రీథింగ్ విల్ పాస్, నథింగ్ స్టేస్ ఇన్ దిస్ వరల్డ్. జస్ట్ కీప్ పేషెన్స్. మీ జీవితంలో ఏ పరిస్థితి ఉన్నా స్థాయిగా ఉండలేదు. ఎందుకంటే అది సముద్రంలో ఉన్న తరంగాల్లాగా ఉన్నాయి. తరంగాలు వస్తాయి, తరంగాలు ఉండిపోదు, అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. అలా జీవితంలో కూడా ప్రతి పరిస్థితి అలానే ఉంది. నథింగ్ విల్ స్టే. జస్ట్ బీ పేషెంట్. అందరితో పేషెన్స్గా ఉండండి. మనుషులతో, పరిస్థితులతోనే, సిచ్యువేషన్స్తోని. జస్ట్ బీ పేషెంట్, రైట్. సో మనం ఇప్పటి వరకు 3 డిస్కస్ చేసాం. ఏంటది? ఐక్యూ, ఈక్యూ, ఎస్క్యూ. నౌ ద నెక్స్ట్ థింగ్, ఏక్యూ అంటే అడ్వర్సిటీ కోషెంట్. సో మెనీ థింగ్స్ విల్ కమ్ ఇన్ లైఫ్. జస్ట్ టాలరేట్. ఇంక్రీజ్ యువర్ టాలరెన్స్. అండ్ నేను మొన్న మా టీచర్స్కి అదే చెప్తున్నాను. లర్న్ టు ఎంజాయ్ ది రెయిన్ బికాస్ ఎవ్రీ డే విల్ నాట్ బీ సన్షైన్. లర్న్ టు ఎంజాయ్ ది రెయిన్.
వర్షంలో ఆనందించడం నేర్చుకోండి. ఎందుకంటే ప్రతిరోజు సన్షైన్ ఉండకపోవచ్చు మన జీవితంలో. ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పలేరు, లేదు మాతాజీ మా జీవితంలో ఎవ్రీడే సన్షైన్ ఉంది. నో, సమ్టైమ్స్ రైనింగ్, సమ్టైమ్స్ సన్షైన్. ఇట్స్ ఎ పాసింగ్ ఫేజ్. లెర్న్ టు టాలరేట్. బ్రహ్మస్తుతిలో బ్రహ్మడు ఏమన్నారు? తత్తేను కంపా సుసమీక్షమాను భూంజాన ఏవాత్మకృతం విపాకం హృద్వాగ్వభూభే విదధన్నమస్తే జీవేతి యో భక్తి పదే సదాయ భక్. అంతే. తత్తేను కంపా. టాలరేట్ చేయండి. ఎందుకంటే ఇది మన పూర్వజన్మ కర్మాలు. అండ్ టాలరేట్ చేస్తూ, సహిస్తూ ఏం ఆలోచించండి? కృష్ణ హ్యాజ్ ఎ ప్లాన్. దీనిలో కృష్ణుడు తప్పు ఏమీ లేదు. నా పూర్వజన్మ కర్మాలు నేను సహించాలి. అండ్ సమయాన్ని నష్టం చేయకుండా సహించిన కాలంలో కూడా వాక్ వపుభి, హృదయంతోని, మాటలతోని, శరీరంతోని భగవంతుని సేవ అందిస్తూ హ్యాపీగా, పేషెంట్గా ఆయన ఒక కృప కోసం వేచి ఉండండి. ఎవరైతే అలా వేచి ఉంటారో వాళ్ళు జీవేతి యోముక్తి పదే సదాయ భక్. వాళ్ళు చనిపోయిన వెంటనే, ఈ శరీరంని వదిలేసిన వెంటనే భగవద్ధామానికి వెళ్ళిపోతారు. చేయవలసింది ఇంతే, సహించడం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ కృష్ణ కాన్షియస్ లైఫ్ ఇస్ టు ఫర్గివ్, ఫర్గెట్, టాలరేట్. ఎన్ని టాలరేట్ చేస్తున్నాం కదా మన జీవితంలో. సో మెనీ థింగ్స్ వీఆర్ యాక్సెప్టింగ్, సో మెనీ థింగ్స్ వీఆర్ టాలరేటింగ్. హ్యావ్ వి సెలెక్టెడ్ ది కలర్ ఆఫ్ అవర్ స్కిన్? మనం ఎంచుకున్నామా మనకి ఏ స్కిన్ కలర్ కావాలి? మనం ఎంచుకున్నామా మన తల్లిదండ్రులు ఎవరు? మనం ఎంచుకున్నామా మనకి ఏ నేషనాలిటీ? మనం ఎంచుకున్నామా మన ఒక సోదరులు ఎవరు పుడతారు? మన అన్నయ్య అయినా, చెల్లైనా, మన భాష, మన నేషనాలిటీ, మనం ఏది ఎంచుకోలేదు కదా. ఏది వచ్చింది అది యాక్సెప్ట్ చేసాం. అలా జీవితంలో ప్రతి పరిస్థితిని యాక్సెప్ట్ చేయండి. చేంజ్ ద చేంజేబుల్. ఏదైతే చేంజ్ చేయగలుగుతామో చేయండి, ఏదైతే చేంజ్ చేయలేమో వదిలేయండి. అది మన జీవితం ఒక మంత్ర ఉండాలి. మొన్ననే పూనా డివిటీస్ నవ్వుతూ చెప్పాను, మన కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే కార్లోని ఫ్రంట్లో ఆ మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్లో మనకి వెనక కార్స్ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది, రేర్ మిర్రర్ అంటారు. వెనక గాడి కనిపిస్తాయి అన్నమాట. సో ఒకవేళ మనకి వెనక వచ్చిన గాడి కనిపించట్లేదు అనుకోండి, మనం ఏం చేయాలి? గాడి ఆపేసి ఆ గాడికి చెప్పాలి, కొంచెం ఇటు డ్రైవ్ చేస్తారండి, మీరు కనిపించట్లేదు. వాళ్ళకి ఎందుకు చెప్తాం మాతాజీ, మనం మిర్రర్ సెట్ చేసుకుంటాము, అప్పుడు వాళ్ళు మనకి కనిపిస్తారు. అలానే మన జీవితం మనం వేరే వాళ్ళకి మార్చలేము, మనల్ని మనం మార్చుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ దే విల్ చేంజ్, హీ విల్ చేంజ్. జస్ట్ టాలరేట్, చేంజ్ యువర్ యాటిట్యూడ్ ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్, రైట్? అండ్ చిన్న చిన్న విషయాలకి బాధపడొద్దు. మనం రాజధానిలోనే ట్రావెల్ చేయాలి, లోకల్ టికెట్స్ తీసుకోకూడదు, లోకల్ ట్రైన్. దాని అర్థం ఏంటంటే చిన్న చిన్న విషయాలు. లోకల్ ట్రైన్స్ ఏమవుతుంది, ప్రతి స్టేషన్లో ఆగుతూ వెళ్తుంది. అలా మన జీవితంలో కూడా ప్రతిదీ ఇతను ఇలా అన్నారు, అతను ఇలా అన్నారు, ఇలా అయ్యింది, అలా అయ్యింది, ఆగొద్దు. రాజధానియే. ఒక్కసారి కృష్ణ కాన్షియస్నెస్ తీసుకున్నామంటే ఇంకంతే, ఏకంగా గోలోక వృందావనంలోనే దిగుదాం మనం, అంతే. ఇటు అటు ఇది అలా అయ్యింది, ఇలా జరిగింది, అలా జరిగింది. బీ స్ట్రాంగ్. ఒక్కసారి ఈ ట్రైన్ ఎక్కారంటే ఇక ఎక్కిపోయారు, ఇంకంతే. ఇలా అలా ఆ స్టేషన్ చూసి ఈ పూరి తిందామా, ఆ పకోడీలు తిందాము, కూర్చున్నారు, ఇంకంతే. ఇంకా వెళ్ళిపోవాలి. దృఢ నిశ్చయంతోనే ఉండాలి, వ్యవసాత్మిక బుద్ధి. ఇంకా ఒక్కసారి నిశ్చయించారు, టేక్ ఇట్ అప్, దెన్ ఓన్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్. అలా ఇలా ఒకరోజు డల్, ఒకరోజు ఎక్సైటెడ్, ఒకరోజు ఇది, ఒకరోజు అది. You have to be very, very determined. You have to be very, very determined. So yes, adversities వస్తాయి. ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాము. కృష్ణుడే చెప్తున్నాము, దుఃఖాలయం అశాశ్వతం. ఇంకా మనం ఏం ఎక్స్పెక్ట్ చేద్దాం, ఇక ఏదో ఉంటాయి, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని ఎదుర్కొని ఇంకా భక్తిలో ముందుకి వెళ్ళిపోదాం మనము. అట్లీస్ట్ స్టే లాంగర్ ఇన్ ద గేమ్ దెన్ అదర్స్ ఆర్. మనం గేమ్ విన్ చేయాలంటే, మీకు తెలుసా, కబడ్డీ గేమ్ ఆడారా? కబడ్డీ చేంజ్ చేయాలి మీ అక్కడ. పోనీ మీరు వేరే వాళ్ళకి అవుట్ చేయలేకపోయినా మీరు అవుట్ అవ్వకుండా ఉండండి, ఆ గేమ్లో, అంతే. మీరు గెలిచిపోతారు, అంతే కదా. మీరు చేయవలసింది అంతే చేయండి భౌతిక ప్రపంచంలో. జస్ట్ స్టే ఇన్ ద గేమ్. టాలరేట్ చేయండి. యాక్చువల్గా మనకి శ్రీల ప్రభుపాద ఎంత మంచి మార్గం ఇచ్చేసారు. అసలు మనం చేయవలసింది చాలా
అసలు ఏం ఎక్స్ట్రా చేసే అవసరం లేదు. మీ 16 రౌండ్స్ చాంటింగ్ అంతా కొంచెం చేయండి అంతే. బట్ స్టే ఇన్ ద గేమ్. వెళ్ళిపోవద్దు కృష్ణ కాన్షియస్నెస్ నుంచి. సమ్హౌ స్టే దేర్. మీరు ఈ బోట్లో ఉండండి అంతే. ఈ బోట్ వెళ్ళిపోతుంది గోలోక బృందావన్. మనం ఏంటంటే బోట్ నుంచి దూకుతున్నాం. దూకొద్దు, ఉండండి. బోట్ కదులుతుంది, పర్వాలేదు, సంథింగ్ ఇలా కదులుతూ ఉంటుంది. సహనం వహించండి. ఎలాగైనా బోట్లో ఉండిపోండి, బోట్ వెళ్ళిపోతుంది. మీరు బోట్లో ఉండడానికి కూడా మీకు సహనం లేదు. దూకేలా ప్రతి 10 రోజులకి ఆలోచన మారుస్తూ ఉంటుంది. ఉండాలా లేదా, టెంపుల్లో సేవ చేయాలా లేదా, దూకేయాలా అనుకుంటాం. మరి ఇంకెవరు మీకు హెల్ప్ చేయగలుగుతారు? ఉండండి బోట్లో, చాలు. సహనం వహించండి. సో మెనీ థింగ్స్ విల్ కమ్. బీ పాజిటివ్, టేక్ థింగ్స్ హ్యాపీలీ. మొన్ననే ఎవరితోనే మాట్లాడుతుంటే ఆయన చాలా బాగా చెప్పారు. సో హీ వాస్ టెలింగ్ దట్ యాక్చువల్గా ఆయన ఇప్పుడు మై వెరీ వన్ ఆఫ్ మై అంకుల్స్ అనమాట. ఆయనకి బైపాస్ సర్జరీ అయింది. సో మామూలుగానే ఇస్కాన్లో వచ్చినప్పటి నుంచి ఎవరితో పెద్దగా కాంటాక్ట్లో లేము. కానీ ఈయనకి బైపాస్ సర్జరీ అయిపోతూ ఉంటే ఒక్కసారి నాతో మాట్లాడాలని ఆయనకు ఒక ఇది, అంటే ఏదైనా అయిపోతే వన్స్ ఐ వాంట్ టు హియర్ యువర్ వాయిస్ అనమాట. మై మదర్ బ్రదర్ అనమాట, మై అంకుల్. సో ఆయన వెళ్ళిపోతూ ఉంటే జస్ట్ ఆ సర్జరీ లోపలికి ఒక్కసారి నాతో మాట్లాడేసి వెళ్తారంటే నేను ఆయనకి చెప్తున్నాను అనమాట, మీరు పాజిటివ్గా ఉండాలి, చాలా మీరు దీనిగా ఉండాలి అంటే ఆయన ఒక మంచి జోక్ చెప్తున్నారు. ఆయన అంటున్నారు, నేను ఇప్పుడు ఓల్డ్ అయిపోయాను కదా, ఇప్పుడు నేను చాలా రిచ్గా మారిపోయాను. నేను అనుకుంటాను ఇతను ఎందుకు ఇలా ఇప్పుడు చూడు, నాకు టీత్లో గోల్డ్ ఉంది, హెయిర్లో సిల్వర్ ఉంది, ఆర్టరీస్లో ఐరన్ ఉంది, కిడ్నీస్లో క్రిస్టల్స్ ఉన్నాయి, అండ్ న్యాచురల్ గ్యాస్ అయితే ఫుల్ సప్లైలో ఉంది. అప్పుడు నాకు ఎంత నవ్వు వచ్చింది. చాలా బాగుంది, చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. చాలా రిచ్ అయిపోయాను నేను, మొత్తం బాడీ అంతా సిల్వర్, వెండి, ఐరన్ అంతా ఉంది బాడీలో అని అంటున్నారు. కృష్ణదయ వల్ల ఆయన సర్జరీ అంతా బాగానే అయిపోయి ఆయన వచ్చేసారు. సో పాజిటివ్ యాటిట్యూడ్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ దట్ ఐ బికేమ్ ఓల్డ్, ఈజ్ టెలింగ్ ఐ బికేమ్ రిచ్. ఆల్ గోల్డ్ సిల్వర్ అండి నేను క్యారీ చేస్తున్నాను నా బాడీలోని అంటున్నారు అనమాట. రైట్? సో ఇట్స్ యువర్ యాటిట్యూడ్. కొందరు ఇలా మాట్లాడుతారు, కొందరు ఓల్డ్ పీపుల్, అరే నా లైఫ్ ఏంటి ఇలా ఉంది, అసలు ఈ చిన్నప్పుడు అంతా హోంవర్క్ అయిపోయింది, కొంచెం వయసు వచ్చినప్పటికీ హోమ్ లోన్ అయిపోయింది, ఇప్పుడు ఓల్డ్ అయిపోయి హోమ్ అలోన్ ఉంటున్నాను, ఏంటి నా లైఫ్. డిపెండ్స్ అపాన్ హూ ఈస్ థింకింగ్ హౌ. రైట్? కొందరు అలా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు, కొందరు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. బీ పాజిటివ్. సో మెనీ థింగ్స్ విల్ కమ్. నాకు ఒక ఇది గుర్తుంది, ఎవరు ఒక పేరెంట్స్ యాక్చువల్గా స్కూల్ యాన్యువల్ డే అంటే ఒక పెద్ద ఇదండి. అంటే అందరి పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే వాళ్ళ పిల్లలకి ఒక మంచి రోల్ ఉండాలి, మెయిన్ రోల్ ఉండాలి. సో ఒక స్కూల్లోని ఒక అబ్బాయి ఇంటికి వెళ్ళి పేరెంట్స్తో చెప్పాడనమాట, నాకు చాలా మంచి రోల్ ఇచ్చారు యాన్యువల్ డేలోని, సో నేను దానికి ప్రాక్టీస్ చేసుకోవాలి, సో నేను ఎవ్రీడే ఇంటికి లేట్గా వస్తాను అంటే పేరెంట్స్ కూడా వెరీ హ్యాపీ, ఇంకా 4 o'clockకి నీకు పికప్ చేస్తాను, బాగా ప్రాక్టీస్ చేసుకో. అంత హ్యాపీగా అయిపోయింది. 15 days ప్రాక్టీస్. యాన్యువల్ డే రోజు పేరెంట్స్ అందరు రెడీ అయిపోయి ఇంకా ఫ్రంట్ సీట్లో అంటే మా అబ్బాయికి ఏంటి రోల్ ఇచ్చారు ఏంటి అని వాళ్ళు వెయిటింగ్ అనమాట. వెయిటింగ్ అప్పుడు చూసినప్పటికి ఏంటంటే వాళ్ళు ఏ సీట్లో అయితే కూర్చున్నారో అదే సేమ్ సీట్లోనే వాళ్ళ అబ్బాయి కూడా కూర్చున్నాడు, ఫ్రంట్ సీట్లో అనమాట. వాళ్ళు అనుకుంటున్నారు ఓకే మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్తాడేమో, 1 hour తర్వాత స్టేజ్ పైన వెళ్తారు. అసలు వెళ్ళలేదు. మొత్తం అంతా యాన్యువల్ డే అయిపోయింది, అందరు చప్పట్లు కొడుతున్నారు, ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, ఇంకా వచ్చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు అడిగారనమాట, నువ్వు అన్నావు నీకు మంచి రోల్ అంటే, అవును నాకు చాలా మంచి రోల్ ఇచ్చారు. ఏం రోల్ ఇచ్చారు అంటే, మా ఫ్రెండ్స్కి అయితే 5 minutes రోలే, వాళ్ళు వెళ్ళాలి డాన్స్ చేసి వెళ్ళిపోవాలి. నాకు నా టీచర్ చెప్పారు నీకు 3 hours రోల్. ఏంటి నీ 3 hour రోల్? నాకు టీచర్ చెప్పారు నువ్వు ఫ్రంట్ సీట్లో ఉండి ప్రతి ప్రోగ్రామ్కి చప్పట్లు కొట్టాలన్నమాట. సో నాకు 3 hours అంటే మా ఫ్రెండ్స్ ఓన్లీ 5 minutes. నాకు టీచర్ చెప్పారు నీది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ నీది, నువ్వు అన్ని 3 hours మొత్తం అంతా నువ్వు చప్పట్లు కొట్టాలి. సో నేను ఎంత బాగా చేశాను. వాళ్ళ పేరెంట్స్ డిసప్పాయింట్ అయిపోయారు అనుకోండి, ఎందుకంటే వాళ్ళకంత బుద్ధి లేదు హౌ టు సీ థింగ్స్ పాజిటివ్లీ. కానీ ఈ చిన్న అబ్బాయి ఎంత పాజిటివ్గా ఆలోచించాడు. వాళ్ళు ఓన్లీ 5 minutes, కానీ నేను 3 hours నాకు బాధ్యత ఇచ్చారు టీచర్, నేను చప్పట్లు కొట్టాలి, నా ఫ్రెండ్స్కి నేను ఎంకరేజ్ చేయాలి. సచ్ ఎ స్వీట్ థాట్. సో ఈ ప్రపంచంలో అడ్వర్సిటీస్ ఉంటాయి, మనం ఏం చేయలేము. ఈ భౌతిక ప్రపంచంలో మనం చేయవలసింది ఒకటే, మన యాటిట్యూడ్ మార్చేయాలి. సో ఐక్యూ, ఇంటెలిజెన్స్ కోషెంట్ పెంచాలి, ఇమోషనల్ కోషెంట్ పెంచాలి, మనం స్టేబుల్గా ఉండాలి, స్పిరిచువల్ కోషెంట్ పెంచాలి, మనలో మంచి లక్షణాలు పెంచుకోవాలి మనము. అండ్ తర్వాత అడ్వర్సిటీ కోషెంట్, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మనం చాలా టాలరెంట్గా ఉండాలి. See, sometimes
బ్యాడ్ డే, sometimes a bad day for ego is a good day for soul. A bad day for ego is a good day for soul. ఎవరైనా మనకి ఏదైనా చెప్పారు, మనం హర్ట్ అయ్యాము, ఓకే, మన ఈగో హర్ట్ అయింది, బట్ వీ లెర్న్ సో మెనీ థింగ్స్. ఎలా టాలరెంట్గా ఉండాలి, ఎలా స్పిరిచువల్గా ఇంకా ముందుకు వెళ్ళాలి, రైట్? కొన్ని సందర్భాల్లో ఎవరైనా మనకి ఏం చెప్తే మన ఈగో హర్ట్ అయి ఉంటుంది, కానీ ఆధ్యాత్మికంగా మనం టాలరెన్స్ నేర్చుకున్నాము, మన టాలరెన్స్ పెంచుకున్నాం. మనలో ఉన్న వాట్ యు సే పేషెన్స్, తెలుగులో ఏమంటారు పేషెన్స్, ఓర్పు, సహనం పెంచుకున్నాం. సో సమ్ టైమ్స్ ఎస్, అ బ్యాడ్ డే ఫర్ అవర్ ఈగో కెన్ బి అ గుడ్ డే ఫర్ అవర్ సోల్. అండ్ మన ఈగోతో మనకి ఏం సంబంధం? అది సూక్ష్మ శరీరం. ఈగో ఇంటెలిజెన్స్, ఫాల్స్ ఈగో ఇంటెలిజెన్స్, అండ్ మైండ్ ఈగో అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఏ సూక్ష్మ శరీరం. ఎలాగో ఒకరోజు దాన్ని వదిలేయాలి. మనకి సంబంధించింది ఏంటి? మనకి సంబంధం మన ఆత్మతోనే, మనకి ఆత్మతో సంబంధం. ఇదంతా సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. ఎలా అయినా ఒకరోజు దాన్ని వదిలేయాలి. సో అ బ్యాడ్ డే ఫర్ ఈగో కెన్ బి సచ్ ఎ గుడ్ డే ఫర్ అవర్ సోల్. మనలో సహనం పెరిగిందంటే వీ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ అనమాట. అరే ఈగో పెంచేసి ఏం చేస్తాం? అది ఎలాగో మంది కాదు, రైట్? సో వీ హ్యావ్ టు. అండ్ ఎలాంటి అడ్వర్స్ సిచ్యువేషన్ ఫేస్ అయినా ఒక చిన్న టిప్ ఇస్తాను. ఏదైనా మీ జీవితంలో చాలా బాధగా అనిపించింది అనుకోండి, మీరు ఒకటే ఆలోచించండి, ఇస్ దిస్ ద వర్స్ట్ థింగ్ దట్ హెస్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్? తెలుగులో ఎలా అనాలి? వర్స్ట్. ఇస్ దిస్ ద వర్స్ట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెన్ టు మీ? ఇంతకైనా చెడు సందర్భం నా జీవితంలో రాలేదా అని ఒకసారి ఆలోచించండి. ఒకవేళ అలా లేదులే, ఇంతకైనా చాలా సిచ్యువేషన్స్ వచ్చాయి అని వచ్చిందనుకోండి, ఓహో అయితే చాలా ఈజీగా దీన్ని కూడా ఎదుర్కొంటాను. లేదు, మీ మనసు చెప్పింది లేదు, ఇది వర్స్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్, అయితే వెరీ గుడ్, నేర్చుకుంటాను ఎలా ఈ వర్స్ట్ థింగ్ని నేను ఎదుర్కోవాలి. లేదంటే నేర్చుకుంటాను, లేదంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, దాన్ని ఈజీగా దాటుతాను. అలా ఒక మైండ్ సెట్ ఉంచుకోవాలి. ఆల్వేస్ థింక్, ఇస్ దిస్ ద వర్స్ట్ థింగ్ దట్ హెస్ హ్యాపెన్ టు మీ? ఇఫ్ ఇట్స్ నాట్ ద వర్స్ట్ థింగ్, దెన్ ఐ థింక్ ఐల్ మేనేజ్ ఇట్. నేను పూర్వంలో కూడా మరి ఒకసారి ఐస్ క్లోజ్ చేసి ఆలోచించాలి. పూర్వంలో కూడా ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి, నేను మేనేజ్ చేశాను కదా, ఇది అంత వర్స్ట్ అయితే కాదు. నేను ఒకవేళ నిజంగానే అది వర్స్ట్ అయితే సరే నేర్చుకుంటాను, కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది నాకు. సో అలా ఎవ్రీ సిచ్యువేషన్ యూ హ్యావ్ టు పాస్ ఇట్ లైక్ దాట్. స్టార్ట్ హీలింగ్ యువర్ ఓన్ వూండ్స్. ఇతను అలా మన ప్రాబ్లం ఏంటంటే, ఎవరు మనకి ఏమన్నారు వాళ్ళు ఒక్కసారి అన్నీ ఉంటారు, కానీ అది గుర్తు చేసి మనల్ని మనం 50 times నొప్పి పెట్టుకుంటూ ఉంటాము. దాని బదులు దాన్ని అక్కడికి అక్కడ మర్చిపోయి క్షమించి ముందుకి వెళ్ళిపోవాలి. సో మెనీ సిచ్యువేషన్స్ విల్ కమ్ ఇన్ అవర్ లైఫ్. సో ఐక్యూ, ఈక్యూ, ఎస్క్యూ, ఏక్యూ, సిక్యూ అంటే క్లారిటీ కోషంట్. క్లారిటీ రావాలి మన జీవితంలో. అసలు మనం ఏం చేయాలని అనుకుంటున్నాము, గోల్ ఏంటి? ఒక్కొక్కసారి భక్తి చేయాలని ఉంది, ఒక్కొక్కసారి లేదు, భౌతికంగా మంచిగా ఎరుగుదామని ఉంది. ఆల్వేస్ కన్ఫ్యూజన్. గోల్లోనే క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోతే ఏది సాధించలేరు. ఇటు కాదు అటు కాదు, లోపల పడిపోతారు మీరు. ఈ పడవలేదు, ఆ పడవలేదు, ఎప్పుడు ఇలా జంపింగ్ చేస్తున్నారు, చివరికి మునిగిపోతారు. దాని బదులు Florence Chadwick 1952లో she was a swimmer. So she was trying to cross the Catalina Channel. ఆవిడ స్విమ్మింగ్ చేస్తే పెద్ద రికార్డు స్థాపించాలని అనుకుంది. ఆవిడ వెనక అన్ని బోట్స్లో అందరు వెళ్తున్నారు ఫుల్ కెమెరాతోని, మొత్తం అంతా రికార్డ్ బ్రేక్ చేయాలి కదా. ఆవిడ ఇప్పుడు ఆ క్యాటలినా ఛానల్ ఈత కొడుతుందనమాట. కానీ చివరికి ఏంటంటే వాళ్ళు బోట్స్తోని వీళ్ళతో ఎందుకు వెళ్తారంటే, ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే ఇంకా మేము చేయలేమని ఎక్కిపోతే బోట్ ఎక్కిపించేస్తారనమాట. ఆవిడ ఇంకా లేదు, నేను చేయలేను చెప్పేసింది అనమాట. బోట్ ఎక్కిపించేశారు. ఎక్కిపించిన తర్వాత వాళ్ళు అందరూ అన్నారు, చాలా తప్పు చేసావు అమ్మాయి, అయ్యో నీకు తెలియదా, 1 mile దూరంలోనే ఉన్నావు, 1/4 mile, ఇంకా కొంచెం ఓపిక పడి ఉంటే నీ రికార్డ్ బ్రేక్ చేసేస్తావు. అప్పుడు ఆవిడ ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు, అసలు ఎందుకు ఆ రోజు అలా జరిగిందంటే, నేను ఎప్పుడైతే ఈత కొట్టి వెళ్ళిపోతూ ఉంటున్నానో దూరము నాకు ఆ ల్యాండ్ కనిపించట్లేదు. ఎందుకంటే ఆ రోజు క్లైమేట్ బాగాలేదు, చాలా ఫాగీగా ముషీగా ఉందన్నమాట. ఆ ఫాగీగా ఉండడం వల్ల క్లారిటీగా కనిపించలేదు. అసలు నాకు కనిపించి ఉంటే ఇక్కడే ఉందంటే నేను కొంచెం ఇంకా నా నిశ్చయాన్ని పెంచేసి ఇంకా నేను రికార్డ్ బ్రేక్ చేసేయగలుగుతానేమో, కానీ నాకు కనిపించలేదు. అలానే మనకేమవుతుందంటే, మనకి గోల్ కనిపించట్లేదు, మనం ష్యూర్ లేదు, అందుకోసం ఏం చేసినా డిటర్మినేషన్తో చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనకి క్లారిటీ లేదు, మనం ఏం సాధించాలి మనకి క్లారిటీ లేదు. క్లారిటీ ఉంటే అది ఆధ్యాత్మికైనా ఉండొచ్చు, లేదంటే భౌతికైనా,
మీరు సూపర్గా అచీవ్ చేయగలుగుతారు. మనకేంటంటే ఇటు భౌతికంగానే అనుకుంటాము, వెనక అడుగు వేస్తాము, వదిలేలే ఎందుకో ఇక్కడికి చేయలేను. ఆధ్యాత్మికంగా కూడా ముందుకెళ్తున్నారు, చేయలేనమని వెనక వెళ్తున్నాము. చివరికి అటు కాదు ఇటు కాదు అయిపోతున్నాం. ఏదైనా ఒక్కటి నిశ్చయించండి, దాన్ని దృఢ నిశ్చయంతో చేయండి. క్లారిటీ క్వశ్చన్, బీ క్లియర్ వాట్ యు వాంట్ ఇన్ లైఫ్. మనం చెప్పడం ఒకటి చెప్తాము, చేయడం ఒకటి చేస్తాము. నాకు ఒకటి గుర్తొస్తుంది, ఒక అతను చాలా మంచి వక్త, చాలా అందంగా మాట్లాడుతున్నారు అసలు. సో ఆయనకు ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. ఆ టాపిక్ ఏంటంటే భగవంతుడు లేరు అని అది టాపిక్ అనమాట. సో ఆయన ఎంత సూపర్గా మాట్లాడారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ముగ్ధమైపోయి చప్పట్లు కొడుతున్నారు. ఆయన 25 minutesలో ప్రూవ్ చేసేసారు భగవంతుడు లేరని. అందరూ చప్పట్లు కొడుతూ సూపర్గా మాట్లాడారు. సో క్లాస్ అయిన వెంటనే కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, అసలు మీరు ఎంత మంచిగా ప్రజెంట్ చేశారో, నాకు అసలు కన్విన్స్ అయిపోయింది భగవంతుడు లేరని, సూపర్గా మాట్లాడారు. అప్పుడు ఆయన వెంటనే ఏమన్నారంటే, అవునండి అంత భగవంతుడు కృపాయే. అరే ఇప్పుడే మాట్లాడారు, భగవంతుడు లేరని ఎంత చక్కగా మాట్లాడారు. ఎలా మాట్లాడగలరంటే అది భగవంతుడు కృప అని అన్నారు. అది మన పరిస్థితి. మాట్లాడడం ఒకటి మాట్లాడతాం, చేయడం ఒకటి చేస్తాం, ఆలోచించడం ఇంకొకటి ఆలోచిస్తాం. అలా అయితే ఇంకా ఏమీ చేయలేం జీవితంలో. ఏదొక్కటి నిశ్చయించండి, ఇది నేను చేయాలనుకుంటున్నాను మాతాజీ, ఇది నేను చేస్తాను, సాధించగలుగుతారు సూపర్గానే. చెయ్యాలా వదిలే, ఇదా అదా అది క్లారిటీ లేదు. గోల్ ఏంటి మీది తెలియదు. ఐఎమ్ నాట్ ష్యూర్, ఐఎమ్ డౌట్, ఐ డోంట్ నో. దట్ ఈస్ అవర్ సిచ్యువేషన్. అన్సక్సెస్ఫుల్ అయిపోతారు మీ లైఫ్లో, ఏమీ చేయలేరు. అలానే ఎవ్రీ డే వేస్ట్ అయిపోతుంది మీ లైఫ్లో. ఇఫ్ గోల్ క్లియర్ ఉంటే మీరు రన్ చేయొద్దు, నడిచినా ఒకరోజు రీచ్ అయిపోతారు. మీరు గోలే క్లియర్ లేకపోతే కొంతసేపు ఇక్కడ రన్ చేస్తాను, ఇక్కడ రన్, కొంతసేపు ఇంకా కూడా ఎక్కడికి చేరురు. మీరు గోల్ నిశ్చయించండి, ఆ తర్వాత మెల్లగా అడుగు వేసినా ఏదో ఒక రోజు చేరిపోతారు. గోల్ క్లారిటీ లేదన్నమాట. సో క్లారిటీ కోషంట్. మీ క్లారిటీ ఉంటే డౌట్స్ రాదు. నేను కాశ్మీర్ వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఆ క్లారిటీ ఉంటే నాకు డౌట్ ఉండదు. కాశ్మీర్ వెళ్ళాలి, స్వెటర్ ప్యాక్ చేసుకుంటాను. లేదు, నేను కన్యాకుమారి వెళ్ళాలనుకుంటాను, అయితే స్వెటర్ అక్కర్లేదు, అక్కడే వేడిగానే ఉంటుంది. కానీ మనం ఒక్కసారి స్వెటర్ పెట్టాలా లేదా, ఎందుకంటే వీ డోంట్ నో వేర్ వీఆర్ గోయింగ్. క్లారిటీ. ఆర్ యు అ ట్రావెలర్, ఆర్ యు అ వాండరర్? వాండరర్ ఎక్కడికి రీచ్ అవ్వడు, ట్రావెలర్ రీచ్ అవుతాడు. ఏదో ఒక రోజు రీచ్ అవుతాడు. ఈ ట్రైన్ కాకపోయినా ఆ ట్రైన్ కాకపోయినా తన గోల్ ఉంది. వాండరర్ తనకి గోలే లేదు, తనేం చేయగలుగుతారు? ఆర్ యు అ వాండరర్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్? ఆర్ యు అ ట్రావెలర్? యు వాంట్ టు గో బ్యాక్ టు గోలోక వృందావన్? డూ యూ వాంట్ టు గో బ్యాక్ టు కృష్ణ? దెన్ వెరీ క్లియర్ ఉంది మార్గం. అప్పుడు మనకి డౌట్స్ రాదు, స్వెటర్ పెట్టాలా లేదా. మనకి డౌట్స్ వస్తాయి కదా, టెంపుల్కి వెళ్ళాలా లేదా, చాంటింగ్ చెయ్యాలా లేదా, మాయాపూర్ రావాలా లేదా. మనకి ఎవ్రీడే డౌట్స్. ఎవరికైనా అడుగుతాము, ఏం చేయమంటారు, ఎందుకలా ఏం చేయమంటారు, ఆ డౌట్ ఎందుకు వస్తుంది మీకు? ఎందుకంటే మీకు క్లారిటీ లేదు. చెయ్యాలా లేదా, ఇతను ఫోన్ చేద్దామా, రఘోజీ ప్రభు ఏం చేయమంటారు, రఘోజీ ఎందుకు ఆ డౌట్ ఎందుకు వస్తుంది మీకు? బికాస్ యు ఆర్ నాట్ క్లియర్ అబౌట్ యువర్ గోల్ ఉంటే మీకు ఎవరికి ఫోన్ చేసే అవసరం లేదు. యూ విల్ బి క్లియర్ వాట్ యూ వాంట్ టు డూ అనమాట. హ్యావ్ దట్ క్లారిటీ క్వశ్చన్. క్లారిటీ ఉంటే లైఫ్ ఈజ్ సో హ్యాపీ. చేయవలసింది ఏముంది, జస్ట్ కృష్ణ ప్రసాదం తీసుకోండి, చాంటింగ్ చేయండి, భాగవత్ చదవండి, ఇంద్రియాన్ని నియంత్రించండి, గురుకృష్ణ చెప్పిన ఆదేశాలని పాటించండి. లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. బట్ మనకి కృష్ణుడితో అనుసంధానం లేకపోతే, క్లారిటీ లేకపోతే, వాట్ ఈస్ దట్ వర్డ్స్? నాస్తి బుద్ధి, వాట్ ఈస్ ఇట్? అయుక్తస్య. భగవంతుడితోనే సంబంధం లేకపోతే ఏమవుతుంది? మనం ఇంద్రియాన్ని నియంత్రించలేము. ఇంద్రియాన్ని నియంత్రించలేకపోతే శాంతి ఉండదు. శాంతి లేకపోతే ఆనందం ఉండదు. దట్స్ వై నోబడీ ఈజ్ హ్యాపీ ఇన్ దిస్ లైఫ్ అని అంటూ ఉంటారు కదా. ఐ మీన్ కృష్ణ కాన్షియస్, బట్ ఆర్ యూ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్? ఆస్క్ యువర్ సెల్ఫ్. ఏమవుతుంది? భగవంతుడితో అనుసంధానం లేదు. భగవంతుడితో అనుసంధానం ఉంచండి. మీ ఇంద్రియాన్ని అప్పుడే మీరు ఈజీగా నియంత్రించగలుగుతారు. నాస్తి బుద్ధి అయుక్తస్య. భగవంతుడితో మీ బుద్ధిని అనుసంధానంలో పెట్టండి, అప్పుడు ఇంద్రియాన్ని నియంత్రించగలుగుతారు. ఇంద్రియాన్ని నియంత్రించగలిగితేనే శాంతి. లేదు అంటే అశాంతి, కుట సుఖం వాళ్ళకి ఎప్పుడు హ్యాపీనెస్ ఉండదు. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. సో ఐక్యూ, ఈక్యూ, ఎస్క్యూ, ఏక్యూ, సిక్యూ, జీక్యూ. గ్రేట్ఫుల్. మీరు గ్రేట్ ఫూల్ లేకపోతే యు ఆర్ ఏ గ్రేట్ ఫూల్.
ఫూల్, మూర్ఖుడు. గ్రేట్ఫుల్ అంటే కృతజ్ఞ భావం. కృతజ్ఞ భావం ఉంచండి. మన జీవితంలో ఏర్పడిన ప్రతి పరిస్థితిలో కృతజ్ఞ భావం ఉండకపోవచ్చు, కానీ ఆ పరిస్థితి లోపల కృతజ్ఞ భావంతో ఉండగలుగుతాము. అంటే సపోజ్ ఇప్పుడు మన జీవితంలో ఏదైనా ఒక పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితిలో మనం కృష్ణకి థ్యాంక్ యూ చెప్పలేమేమో, ఎందుకంటే ఆ పరిస్థితి అస్సలు బాగాలేదు, మేబీ జాబ్ పోయిందో సంథింగ్. కానీ ఆ పరిస్థితిలో ఉంటూనే ఓకే జాబ్ పోయింది, కానీ కనీసం ఆరోగ్యం బాగుంది, ఓకే జాబ్ పోయింది కానీ ఇంకొక జాబ్ ట్రై చేయడానికి అవకాశం ఉంది, ఓకే ఇది అయ్యింది. సో లుకింగ్ అట్ యువర్ బ్లెస్సింగ్స్, రైట్? అండ్ సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇదా ఉంది కానీ ఓకే బీయింగ్ గ్రేట్ఫుల్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. ఓకే కృష్ణ ఈజ్ మై వెల్ విషర్, ఓకే ఇలా అయినా కూడా ఓకే ఈ డోర్ క్లోజ్ అయింది పర్వాలేదు, ఈ డోర్ ట్రై చేస్తాను, బికాస్ కృష్ణ లవ్స్ మీ అండ్ కృష్ణ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అండ్ వాట్ ఎవర్ కృష్ణ హెస్ డన్ సో ఫార్ ఇన్ మై లైఫ్, దానికి థ్యాంక్ యూ కృష్ణ. ఇన్ఫ్యాక్ట్ మా నర్సరీ పిల్లలు చాలా మంచిగా ఒక పోయం చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ ద బర్డ్స్ దట్ సింగ్, థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్ వీ ఈట్, థ్యాంక్ యూ ఫర్ ది వరల్డ్ సో స్వీట్, థ్యాంక్ యూ కృష్ణ ఫర్ ఎవ్రీథింగ్. అది ఎంత గట్టిగా వాళ్ళు చెప్తారు, నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది వాళ్ళది అది పాడినప్పుడు. థ్యాంక్ యూ కృష్ణ ఫర్ ఎవ్రీథింగ్. మన లైఫ్లో ఏదైతే కృష్ణుడు ఇచ్చారో మళ్ళీ దాన్ని గుర్తు చేసి కృతజ్ఞతలు తెలిపించుకోండి. థ్యాంక్ యూ కృష్ణ, రైట్? థ్యాంక్ యూ ఉండాలి. మనకేంటంటే కృష్ణుడి దగ్గర కావాలనే భావంలో ఉన్నాం, కానీ ఏదైతే ఇచ్చారో దానికి మనం కృతజ్ఞతలు తెలిపించలేకపోతున్నాం అనమాట. సో ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్. సో ఇఫ్ యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్ దెన్ యు ఆర్ గ్రేట్ ఫూల్. మన మైండ్ చాలా బద్మాషు. ప్రతి సిచ్యువేషన్ తాలూకా నరేషన్ ఎలా ఇస్తుందంటే చిన్న ఘటన కూడా మన జీవితంలో జరుగుతే దానికి తాత్పర్య భాష్యము ఎంత పెద్దగా చేసేస్తుంది మన మనసు. అది చిన్న విషయం ఉండొచ్చు కానీ అది పెద్దగా తయారు చేసేసి మనం డిస్టర్బ్ చేసేస్తుంది. సో ఆ మనసు తాలూకా భాష్యము తాత్పర్యాలు అనువాదాలు వినకూడదు. శాస్త్ర చక్షుతో ప్రతిదీ చూడాలి. మన బుద్ధితో చూసుకుంటే మనకు ఏదైనా అలానే అనిపిస్తుంది, ఇతను ఎందుకు ఇలా చేశారు, అతను ఎందుకు ఇలా చేశారు. శాస్త్ర చక్షుతో చూడండి. ఎవ్రీథింగ్ సీ ఇట్ విత్ ది ఐ ఆఫ్ ది స్క్రిప్చర్స్. Oh, this is okay, this is how the material world is, this is how the things are. Then you'll be able to see things in a proper way. Okay, Krishna has already done so much for me. I have 2 hands, 2 eyes, 2 nose, everything is working. నాకు గురు పరంపరతో కనెక్ట్ అయ్యే అవకాశం దొరికింది, నాకు హరే కృష్ణ మహామంత్ర జపం చేసే అవకాశం దొరికింది, నేను ప్రసాదం తీసుకోగలుగుతున్నాను, నేను ఇంత భక్తులు ఒక సాంగత్యంలో ఉండగలుగుతున్నాను. రాధానాథ్ స్వామి మహారాజ్ దగ్గర ఒక డివోటీ వెళ్ళి కంప్లైంట్ చేశారు, నాకు ఈ టెంపుల్ నచ్చట్లేదు మహారాజ్, నాకు వేరే టెంపుల్లో వెళ్ళి ఉండాలని ఉంది. నీకు సమస్య ఏముంది? లేదు ఈ డివోటీ ఆ డివోటీ ఏదో అన్నప్పుడు రాధానాథ్ స్వామి మహారాజ్ అన్నారు, ఆ టెంపుల్లో విగ్రహాన్ని పూజిస్తున్నారా? పూజిస్తున్నారు. మంగళారతి అవుతుందా? అవుతుంది. దర్శనారతి అవుతుంది. సంధ్యారతి అవుతుంది. నైవేద్యం పెడుతున్నారా? అవుతుంది. ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఫెస్టివల్స్ అవుతున్నాయి. మళ్ళీ ఇంత మంచి ఉంటే నీకు చెడుదే ఎందుకు కనిపిస్తుంది? సో మెనీ నైస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ టెంపుల్, నీకు ఏదో కనిపించలేదు. ఇది ఎందుకు అవ్వట్లేదు ఈ టెంపుల్లో? సో మన ప్రాబ్లం ఏంటంటే, చాలాసారి డివోటీస్కి చెప్తూ ఉంటాను, మన టీత్లో మన పళ్ళులో ఏదైనా స్టిక్ అయిపోయింది అనుకోండి, మన నాలుక అక్కడికే వెళ్తుంది. మొత్తం మౌత్ క్లీన్గా ఉంది కానీ ఎక్కడైతే అది ఏదో స్టక్ అయింది మళ్ళీ అక్కడికే వెళ్తుంది. మన మనసు కూడా అలానే ఉంది. ఇంత మంచి ఉంటే కూడా అదంతా బాగా ఉంది కానీ మన లైఫ్లో వెళ్ళట్లేదు. ఆ కానీ పెద్ద ప్రాబ్లం ఉంది. ఆ కానీ గురించి ఏంటంటే, మన దగ్గర ఏది ఉంది మనకి కనిపించట్లేదు. మన లైఫ్ ఎలా ఉందంటే, ఏదైతే కనిపిస్తుంది అది సాధించలేము, ఏదైతే ఉంది అది కనిపించట్లేదు. మన దగ్గర ఏదైతే ఉంది అది కనిపించట్లేదు. ఆల్వేస్ కంప్లైనింగ్గా ఉంది, ఇది లేదు అది లేదు ఇది లేదు, ఈ టెంపుల్లో ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది. అరే బాబా, ఏదైతే మంచిదో ఉంది అది మనకు కనిపించట్లేదు, అండ్ ఏదైతే కనిపిస్తుంది అది అందించలేకపోతున్నాం. అలా దుఃఖీగా లైఫ్ అంతా వెళ్ళిపోతుంది. కానీ ఎవరైతే మంచి పాజిటివ్ డివోటీస్, వాళ్ళకి ఏం దొరికినా దర్ హ్యాపీ. దిస్ ఇస్ సూపర్, చాలా బాగుంది. అసలు కొన్ని దేశాల్లో అయితే మృదంగం కూడా గట్టిగా ఇచ్చేసుకోలేము, మన టెంపుల్ ఎంత హ్యాపీగా ఉంది, మన టెంపుల్ ఎంత బాగుంది. ఎవరైతే మంచి డివోటీస్ వాళ్ళ ప్రతి దాంట్లోనే మంచిది చూసుకొని ఆనందిస్తూ ఉంటారు. కానీ కొందరికి కంప్లైనింగ్ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు హ్యాపీగా ఉండరు. ఇక్కడికి వెళ్ళినా ఇక్కడ ఇదంతా బాగుంది కానీ ఈ టెంపుల్లో ఇది లేదు, ఆ టెంపుల్లో ఈ ప్రాబ్లం ఉంది, ఈ టెంపుల్ వాళ్ళకి ఎక్కడ చూసినా ఓన్లీ ప్రాబ్లం కనిపిస్తాయి, మంచిది ఏది కనిపించదు. దట్ ఈస్ వై ఐ సెడ్ గ్రేట్ఫుల్ లేకపోతే దే ఆర్ గ్రేట్ ఫూల్.
వాళ్ళు ఎక్కడ వెళ్ళినా దే కెన్ నెవర్ బీ హ్యాపీ. అండ్ ఎవరైతే హ్యాపీగా ఉండగలుగుతారో వాళ్ళు ఎక్కడ వెళ్ళినా హ్యాపీగానే ఉంటారు. సో బ్యూటిఫుల్. ఒక అతను అడిగారు కదా, ఎవరో జాబ్ మార్చేసి వచ్చేస్తే ఎందుకండి మీరు అక్కడ జాబ్ మార్చేసారు, అది బాగాలేదండి ఆ ఆఫీస్ అస్సలు చాలా, అవునా అయితే ఇది కూడా బాగాలేదండి. ఎందుకంటే మీకు అక్కడ నచ్చలేదని మీకు ఇక్కడ కూడా నచ్చదండి. ఎందుకంటే ప్రాబ్లం మీరు ఆఫీస్ మారుస్తే ప్లేసులు మారుస్తే కాదు, మనం బాగుంటే మనకు అన్ని ప్లేసులు బాగానే కనిపిస్తాయి. ఇది కూడా చాలా బాగుంది, అది కూడా బాగుంది. మనలోనే ప్రాబ్లం ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ మనం కొన్నాళ్ళు బాగానే ఉంటాం, మళ్ళీ అక్కడ కూడా ప్రాబ్లమే అనిపిస్తుంది. దెర్ ఇస్ వన్ పేరెంట్ ఇన్ అవర్ స్కూల్, అంటే పేరు చెప్పకూడదు కానీ మామూలుగా అడ్మిషన్స్ తీసుకున్నప్పుడు మేము అడుగుతాం కదా రిపోర్ట్ కార్డ్స్ లాస్ట్ 4 yearsది. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ స్కూల్ ఉంది. అండ్ అప్పుడే ప్రసన్న మేడం చెప్పాను, హీ విల్ నాట్ బీ హ్యాపీ హియర్ ఆల్సో. ఎవ్రీ ఇయర్ స్కూల్ మారుస్తున్నారు. నాట్ హ్యాపీ విల్ నెవర్ నాట్ బీ హ్యాపీ. ఇన్నలేదు డివైన్ టచ్లో విల్ బీ హ్యాపీ, యూ నాట్ బీ హ్యాపీ హియర్ ఆల్సో. ఇఫ్ యూ ఆర్ హ్యాపీ యూ విల్ బీ హ్యాపీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. పర్వాలేదు, ఇది లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇది ఉంది కదా. ఎందుకంటే సర్వగుణ సంపన్న ఎవ్వరు ఉండరు. మన పార్ట్నర్స్ కూడా హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఎవరు సర్వగుణ సంపన్న ఉండరు, కానీ ఏముంటే దాంట్లో హ్యాపీ. ఓకే పర్వాలేదు, ఇది లేకపోతే ఏంటి, ఇది ఉంది కదా చాలు. అలా ఉంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు. కానీ ఇది ఏదైతే లేదు అదే కనిపిస్తుందంటే మనం ఎక్కడ వెళ్ళినా హ్యాపీగా ఉండలేము. సో బీయింగ్ గ్రేట్ఫుల్. గ్రేట్ఫుల్ అనేసరికి పెద్ద పెద్ద విషయాల్లోనే గ్రేట్ఫుల్ ఉండాలని కాదు, చిన్న చిన్న విషయాల్లో కూడా మనం గ్రేట్ఫుల్ ఉండాలి భగవంతుడికి. చిన్న యాజ్ చిన్నదైతే యాజ్ టుడే మార్నింగ్ ప్రసాదం వాజ్ వెరీ గుడ్, స్మాల్ థింగ్, బట్ బీ గ్రేట్ఫుల్ టు కృష్ణ. చిన్న గ్రేట్ఫుల్ నేర్చుకుంటే పెద్ద పెద్ద విషయాల్లో కృతజ్ఞత భావం వస్తుంది. ఏదో ఒక రోజు పెద్ద విషయంలోనే కృతజ్ఞత భావం వ్యక్తం చేస్తేనే అది ఎప్పటికీ రాదు. చిన్న విషయం. సో ఆల్రెడీ 8:10, కాకపోతే చిన్న ఎక్సర్సైజ్ మనం చేసుకోవచ్చు. మీ అందరు ఓకే అంటే ఒక 2 people గ్రూప్లో మీరు డివైడ్ అయిపోతే ఒక చిన్న ఎక్సర్సైజ్, గ్రేట్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్. ఇన్ఫ్యాక్ట్ నాకెందుకు అది చేయాలని అనిపించిందంటే ఈ మధ్యనే జానకి నాకు ఎవ్రీడే ఒక కోట్ పంపిస్తుంది వాట్సాప్లో. ఆవిడ ఒక 21 days ఏదో సంకల్పం తీసుకుంది. ఎవ్రీ సింగిల్ డే ఏదో ఒక విషయం మీద నాకు థ్యాంక్ యూ పంపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ ఫర్ దిస్ క్వాలిటీ ఆఫ్ యోర్స్. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ ఫర్ దిస్ అని ఎవ్రీ సింగిల్ డే పంపిస్తుంది అనమాట. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వాట్ షీ ఈస్ డూయింగ్. అమేజింగ్ మెడిటేషన్లో ఉండడం అనమాట. ఆల్వేస్ గ్రేట్ఫుల్. సో ఐ వాంట్ దట్ ఆల్ ఆఫ్ యూ షుడ్ డూ ఇట్. ఇట్ విల్ మేక్ యూ సో రిచ్ అండ్ సో హ్యాపీ. మన ప్రాబ్లం ఏంటంటే వీఆర్ థింకింగ్ ఐ డోంట్ హ్యావ్ దిస్, ఐ డోంట్ హ్యావ్ దాట్. బట్ వెన్ యూ స్టార్ట్ బీయింగ్ గ్రేట్ఫుల్ యూ విల్ ఫీల్ సో హ్యాపీ. సో మనము ఏం చేద్దామంటే చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. అందరు 2 పార్ట్నర్స్ అయిపోండి, గోల చేయకుండా. అందరు 2 people, మీ వెనక ముందు ఎవరెవరు ఉన్నారో ఒక పార్ట్నర్గా అయిపోండి. ఫటాఫట్గా ఒకరికొకరు పార్ట్నర్ అయిపోండి. అండ్ ఇప్పుడు వితౌట్ మేకింగ్ నాయిస్ అందరూ ఒక్కొక్క పార్ట్నర్ తీసుకోండి. అండ్ మనం చేయవలసిన ఎక్సర్సైజ్ ఏంటంటే మనము ఫ్రెష్ గ్రాటిట్యూడ్ అంటే ఫ్రెష్ కూరగాయలు ఉంటాయి కదా, అలా ఫ్రెష్గా, అంటే ఎప్పుడో కాదు, ఈ మధ్యనే మీతో జరిగిన ఒక మంచి ఘటన, దేని గురించి అయితే మీకు ఆ కృతజ్ఞ భావం ఉంది. సో ఇట్ షుడ్ బి విత్ ఇన్ 24 hours. విత్ ఇన్ 24 hours ఏం జరిగింది ఒకరికి చెప్పకండి. మీతోని విత్ ఇన్ 24 hours, లాస్ట్ 24 hoursలో మీతో జరిగిన ఏదైనా ఒక ఘటన, దేని గురించి అయితే మీకు కృతజ్ఞ భావం ఉంది 24 hoursలోనే. లేదు మాతాజీ మా లైఫ్లో ఏం జరగలేదు 24 hoursలో. పోన్లేదు, లాస్ట్ 1 weekలో జరిగి ఉంటుంది కదా, లేదు 1 weekలో కూడా జరగలేదంటే 1 yearలో జరిగి ఉంటుంది. 1 year కంటే మీరు పుట్టిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఏదైనా జరిగి ఉంటుంది కదా, అదే చెప్పేయండి. కానీ వీలైతే 24 hours ఉంటే సూపర్ అనమాట. లాస్ట్ 24 hours మీకు ఏం జరిగింది 1 minute ఇస్తాను చూడండి. అసలు మీ మెమరీని మీరే చూసుకోండి, మీరు ఎలా లైఫ్ని ఎలా చూస్తున్నారనమాట. శ్యామ్ ఒకసారి స్టాప్ వాచ్ స్టార్ట్ చేయి. ల్యాప్టాప్లో కాదు నాన్న, సెల్ ఫోన్లో స్టార్ట్ చేయి. 1 minute పెడతాను. 1 minute అంటే ½ minuteలో మీ పాట ఇప్పుడే స్టార్ట్ చేయొద్దండి, చీటింగ్ చేయొద్దు. నేను చెప్తాను అప్పుడు స్టార్ట్ చేయండి. 1 minuteలో మీరు చెప్పాలి. ఓకే శ్యామ్ స్టార్ట్ చేసావా అంటే మీరే మాట్లాడేసి అవతల మనిషికి అలా చేసేయొద్దండి, తంది కూడా వినాలి. ½ minute మీరు, ½ minute అతను. ఈ 24 గంటల మధ్యలో మీతో జరిగిన ఏదొక్క మంచి సందర్భం, దేని గురించి అయితే మీ కృతజ్ఞత భావం ఉంది చెప్పండి. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్టార్ట్. ఓకే స్టాప్. చెప్పగలరా? అందరు చెప్పారా? ఓకే సంథింగ్. ఓకే కృతజ్ఞత భావం ఉంది. ఓకే సో హరే కృష్ణ ఇంకా అయిపోయిందండి. లేడీస్ మాతాజీలు క్లోజ్. మిగిలింది మనం అక్కడ ఆఫ్టర్ ప్రసాదం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మీరు ఏం మాట్లాడారు? సంథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ 24 hours. అందరూ ఒకరికొకరు అవకాశం ఇచ్చారా? కంప్లీట్ అయ్యిందా?
హౌ డు యూ ఫీల్? హౌ డు యూ ఫీల్? సంబడి వాంట్స్ టు షేర్ దట్. హౌ డు యూ ఫీల్? రఘువంశీ, హౌ డు యూ ఫీల్? ఫెల్ట్ హ్యాపీ, రైట్? ఫెల్ట్ లైట్. ఇప్పుడు ఊహించండి, అమ్మాయి సరిపోయింది మాతాజీలు, ఈ మాతాజీలతో అలాంటి ఏ ఎక్సర్సైజ్ చేయకూడదు. అయిపోయిందండి. ఓకే, సరే. ఒక్క నిమిషం కోసం ఇలా చేశారు, మీకు హ్యాపీ ఫీల్ అయ్యింది. మీరు ఇలా ఎవ్రీడే చేస్తే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? మీరు ఒక్క లాభం చెప్పండి. ఎవ్రీ సింగిల్ డే మీరు కృష్ణకి థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ వన్ థింగ్. ఎవ్రీ సింగిల్ డే ఏమవుతుంది తెలుసా మీకు? యూ విల్ బికమ్ కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీరు చాలా మైండ్ఫుల్గా జీవితం బ్రతకడం మొదలు పెడతారు. ఎందుకంటే ఎవ్రీడే రాయాలి కదా. ఐ థింక్ జాన్కీ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఎవ్రీడే రాయాలంటే ఎవ్రీడే ఏం రాయాలి అని ఒక ఆలోచన వస్తుందా? అండ్ దట్ విల్ మేక్ యూ కాన్షియస్. ఇంకా ఆలోచనలు, ఈరోజు ఏం రాస్తాను, రేపు ఏం రాస్తాను. ఎవ్రీడే మీరు ఇలా కృష్ణుడిని కృతజ్ఞతలు తెలిపించాలంటే యూ విల్ బికమ్ సో కాన్షియస్ ఆఫ్ యువర్ లైఫ్. ఇప్పుడు ఏమవుతుందంటే, మీకు ఇది ఎక్సర్సైజ్ నేను పర్మనెంట్గా ఇచ్చాను అనుకోండి, మార్నింగ్ వేకప్ అయి నుంచి నైట్ వరకు మీరు ప్రతిదీ కాన్షియస్గా, ఒక లిఫ్ట్ మ్యాన్ని చూసినా, సెక్యూరిటీ గార్డ్ని చూసినా, ఆఫీస్కి నేను ఈరోజు రాయాలి థ్యాంక్ యూ ఫర్ వాట్, నేను ఈరోజు రాయాలి. యూ విల్ స్టార్ట్ లివింగ్ ఎ కాన్షియస్ మైండ్ఫుల్ లైఫ్. ఎవ్రీథింగ్ యూ విల్ బీ సీయింగ్, ఎవ్రీథింగ్ ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్తో మీరు చూస్తారు. ప్రస్తుతం మీరు నిద్రలో ఉన్నారు, మీరు అనుకుంటున్నారు మీరు లేచి ఉన్నారు, కానీ నిద్రలోనే అలా జీవితం ఏదో వెళ్ళిపోతుంది. బికమ్ కాన్షియస్ ఆఫ్ థింగ్స్, రైట్? సో నా యూ హ్యావ్ షేర్డ్ సంథింగ్, దేనివల్ల అయితే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అనమాట, ఇలా అయ్యింది నా లైఫ్లో అనమాట. ఓకే, నా ద సెకండ్ ఎక్సర్సైజ్ ఇస్, ఏదైతే మీకు మీ జీవితంలో అయ్యింది, వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, why are you thankful for that? ఎవరైనా, can anybody share? Raghuvanshi, what did you share? If it's not very personal, what did you share? What was you happy today? I felt that I'm not successful and it improved my determination that I have. No, what did you share? ఈ రోజు కృతజ్ఞతలు. What did you share? Today what happened in your life? Today what happened today? It can be simple things, it can be simple things. Padma Mataji sent Chiku milkshake for me, okay? So I said, oh, no, it's nice, something I felt happy about. Okay, now little bit deeper, why did I feel happy about it? And then the third level of it is, where is Krishna in this? Oh, so now ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ లెవెల్ ఏంటంటే, ఈ చిక్కు మిల్క్ షేక్ బాగుంది, నాకు ఎందుకు నచ్చింది, రీజన్ ఏంటి? యాక్చువల్లీ శ్రీనివాస్ ప్రభు వాళ్ళ హౌస్ ప్రోగ్రామ్ వెళ్ళే ముందు లంచ్ ఎప్పుడో తీసుకున్నాను, డిన్నర్ విల్ బి లేట్, మధ్యలో రైట్ టైంకి పంపించారు, అందుకోసం నాకు హ్యాపీ. థర్డ్ లెవెల్ ఆఫ్ గ్రేట్ఫుల్నెస్ అంటే, కృష్ణ ఈజ్ సో కైండ్, హీ హ్యాస్ మేడ్ హర్ అన్ ఇన్స్ట్రుమెంట్ అండ్ సెండ్ మీ ద రైట్ థింగ్ అండ్ ద రైట్ టైం. యూ అండర్స్టూడ్? గ్రేట్ఫుల్నెస్ ఆల్సో డిఫరెంట్ లెవెల్స్. సో మన లైఫ్ చిన్న చిన్న విషయాలు should be so grateful. It's Krishna's arrangement. భగవంతుడు ఏర్పాటు చేశారు, అందుకోసం ఇలా అయ్యింది అని ఆ లెవెల్ ఆఫ్, వీ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎ వావ్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్ టు సే థ్యాంక్ యూ టు కృష్ణ. సే థ్యాంక్ యూ ఫర్ స్మాల్ థింగ్స్, దెన్ యూ విల్ రియలైజ్ ద వావ్ మూమెంట్. లేదంటే ఆ వావ్ మూమెంట్ వచ్చి వెళ్ళిపోతుంది మీ లైఫ్ నుంచి, మీకు అర్థమే అవ్వదు. మీరు కృష్ణకి థ్యాంక్ యూ చెప్పకుండా ఆ వావ్ మూమెంట్ వెళ్ళిపోతుంది. సో డోంట్ వెయిట్ ఫర్ సమ్ ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్ టు హ్యాపన్ ఇన్ యువర్ లైఫ్. Just say thank you for every ordinary thing in your life to Krishna, and then you will realize when that extraordinary moment will come. చిన్న విషయాలు, మీ జీవితంలో జరిగిన చిన్న విషయాలు. ఇది నేను పెన్ మర్చిపోయాను టేబుల్ మీద, కృష్ణ గుర్తు చేశాను, థ్యాంక్ యూ కృష్ణ. ఈరోజు మెనూ బాగుంది, ఈరోజు ఆఫీస్లో అమ్మ టైంకి వచ్చేసాను, ఈ ట్రాఫిక్ లైట్, ఈరోజు ఇది ఇక్కడ లైట్ రెడ్ లైట్ రాలేదు, టైంకి వెళ్ళిపోయాను, నా డ్రైవర్ టైంకి వచ్చేసాడు. ఎవ్రీ లిటిల్ థింగ్, స్మాల్ థింగ్స్కి థ్యాంక్ యూ చెప్పండి, స్మాల్ థింగ్స్, అండ్ యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ సో రిచ్. యూ విల్ ఫీల్ లైక్ ఎ రిచ్ మ్యాన్. కృష్ణ ఈజ్ హెల్పింగ్ మీ ఇన్ సో మెనీ వేస్. అర్థమవుతుందా? కొన్ని ఇంగ్లీష్లో చెప్పేస్తున్నాను, కానీ మీకు అర్థమవుతుందా? అది ఓవరాల్ భావం అర్థమవుతుందా? సో బీ గ్రేట్ఫుల్. మీరు ఇలా చిన్న విషయాల్లో కృతజ్ఞత భావం పెంచుకోండి. ఏమైంది మీ జీవితంలో, ఎందుకు అయ్యింది, అండ్ దీని కారణం కృష్ణ. ఈ మూడుని మీరు అనుసంధానం చేసేయగలిగితే యూ విల్ ఫీల్ సో వెరీ హ్యాపీ, రైట్? అండ్ దెన్ మీకు తెలుసా ఏమవుతుంది, వెన్ యూ కీప్ ఆన్ థ్యాంకింగ్ కృష్ణ. ఊహించండి, సపోజ్ ఒక ఎగ్జాంపుల్, మేబీ అక్షయ్. ఇప్పుడు అక్షయ్ ఈజ్ వెరీ గ్రేట్ఫుల్ టు శ్యామ్ నాకు మార్నింగ్ ప్రసాదం తెచ్చి ఇచ్చాడు, నా రూమ్ క్లీన్ చేసేసాడు, చేయడు అనుకోండి, ఎగ్జాంపుల్.
తనేం చేయడు. అంటే ఊహించడానికైనా చాలా ఆనందంగా ఉంది కదా. రూమ్ క్లీన్ చేసేసాడు, ప్రసాదం తెచ్చి ఇచ్చాడు, నాకు రౌండ్స్ కోసం హెల్ప్ చేశాడు, ఇలా అయింది. ఒక 10 థింగ్స్ నువ్వు అనుకున్నావు అనుకో, 11th థింగ్ ఏమవుతుంది తెలుసా నీ మనసులో? ఇప్పుడు నేనేం చేయాలి శ్యామ్ కోసం అని అనిపిస్తుందా? అలానే మనం ఎప్పుడైతే ఇలా రాయడం స్టార్ట్ చేస్తామో, భగవంతుడు నాకు ఇలా హెల్ప్ చేశారు, ఇలా, అప్పుడు 11th థింగ్ ఏమవుతుందంటే, వాట్ షుడ్ ఐ డూ ఫర్ కృష్ణ? నేనేం చేయాలి ఇప్పుడు కృష్ణ కోసం? దెన్ యూ విల్ రియలీ ఫీల్ టు డూ దట్ డివోషనల్ సర్వీస్. ఓ కృష్ణ, ఇప్పుడు మనకి ఎందుకు గురువులు పుష్ చేయాలి? ఏమైపోతుంది గీతా మహాయజ్ఞం ఎందుకంత డల్ అయిపోయింది ఆ గ్రూపు అని గురువులు ఎందుకు పుష్ చేస్తున్నారు? ఎందుకంటే వీఆర్ నాట్ గ్రేట్ఫుల్ టు కృష్ణ. అయిపోయింది కదా గీతా జయంతి, ఇంకా చెయ్యాలా అనే ఆ భావం. బట్ వెన్ యూ ఆర్ గ్రేట్ఫుల్ టు కృష్ణ, యూ కెనాట్ స్టాప్. చాలామంది అంటారు కదా, వేర్ డూ యూ గెట్ ఇన్స్పిరేషన్ చాలామంది నాకు అడుగుతుంటారు. అలా ఎలా ఇన్స్పిరేషన్ వస్తుంది? ఎవ్రీ సింగిల్ డే సేవ చేయాలి, ఎవ్రీ సింగిల్ డే. మాకు కొన్ని రోజులు చేయాలనిపిస్తుంది, కొన్ని రోజులు చేయాలనిపించదు. అవును, ఎందుకంటే మీకు కృతజ్ఞత భావం లేదు. మీరు ఎవ్రీ సింగిల్ డే ఆ కృతజ్ఞత భావంలో ఉంటే గురువు అండ్ కృష్ణకి, ఎవ్రీ డే యూ విల్ ఫీల్ గిల్టీ. వాట్ షుడ్ ఐ డూ ఫర్ కృష్ణ? నాకు ఇంకా చేశారు కృష్ణుడు నా కోసం, నేనేం చేస్తున్నాను నా గిల్టీ ఫీలింగ్ వచ్చేసి మీకు చెయ్యాలని అనిపిస్తుంది. కానీ కృతజ్ఞతల భావం లేదనుకోండి, ఏంటి చేస్తాం కదా, చేసాం ఎంత కూడా చాలు. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ, దెర్ ఇస్ నో గ్రేట్ఫుల్నెస్. యువర్ హార్ట్ ఈజ్ సో డ్రై, దాంట్లో ఏం ఇమోషనే లేదు, డ్రై హార్ట్, ఏదో లైఫ్ వెళ్ళిపోతుంది. బట్ ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ ఫర్ కృష్ణ, ఎవ్రీ మూమెంట్ మీకు అనిపిస్తుంది కృష్ణ డిడ్ సో మచ్ ఫర్ మీ, మై గురు డిడ్ సో మచ్ ఫర్ మీ, ప్రభుపాద్ డిడ్ సో మచ్ ఫర్ మీ. నా లైఫ్ ఎలా ఉండేది అసలు, నేను ఎలాంటి మనిషి, ఏదో ఒకటి సినిమా చూసుకుంటూ బీచ్లో చికెన్ నూడిల్స్ తింటూ అలా ఉండేది నా లైఫ్. ఇప్పుడు నేను కృష్ణ కాన్షియస్నెస్తో వచ్చాను, చాంటింగ్ చేస్తున్నాను, భక్తుల సాంగత్యంలో ఉంటాను. ఓ కృష్ణ గురు నా కోసం ఇంత చేశారు, నేనేం చెయ్యాలి? ఈరోజు 24 hours అయిపోయింది, నేనేం చేయలేదు సేవ అని మనం గిల్ట్ ఫీల్ అయ్యి మనకి అప్పుడు బయట నుంచి ఇన్స్పిరేషన్ అవసరం లేదు, ఎవరు మనకి ఫోన్ చేసి ఏమవుతుందని అడిగే అవసరం లేదు, మనకే చేయాలని అనిపిస్తుంది. వాట్ షుడ్ ఐ డూ ఫర్ కృష్ణ? వాట్ షుడ్ ఐ డూ టుడే ఫర్ కృష్ణ? అందుకోసం రాయండి, రైట్, ఎవ్రీ డే యూ రైట్ వాట్ కృష్ణ హ్యాస్ డన్ ఫర్ యూ. దెన్ యూ విల్ ఫీల్ టు డూ సంథింగ్ ఫర్ కృష్ణ. ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ టు డూ ఎనీథింగ్ ఫర్ కృష్ణ, మీకు ఆ కృతజ్ఞత భావమే లేదు. మన ఎల్లప్పుడు మనకి ఇది లేదు అది లేదు. మన ప్రాబ్లం ఏంటంటే, ఏదైతే రాంగ్ ఉంది లైఫ్లో మనకు అదే కనిపిస్తుంది. ఈరోజు నేను మీకు చెప్పాను అనుకోండి, ఒక బోర్డ్ తీసుకోండి, 7 2s 14, 7 3s 22, 7 4s 28. వెంటనే ఇప్పుడు మన యదుపతి అంటారు, మాతాజీ 7 3 21 మాతాజీ. సారీ, ఏమనుకోద్దు, నేను వైష్ణవ అపరాధ్ చేయాలని అనుకోవట్లేదు. గురువులు ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్ కెన్ వి డిస్కస్ అబౌట్ దిస్? ఎందుకంటే మీరు సండే ఫీస్లో అది రాంగ్గా చెప్పారు మాతాజీ. 7 3s 21 మాతాజీ. అరే బాబు, కానీ నేను 7 4s కరెక్ట్ చెప్పాను, నేను 7 2s కరెక్ట్, అది నీకు ఎందుకు కనిపించట్లేదు? నేను ఏదైతే రాంగ్ చేసాను నీకు అదే ఎందుకు కనిపిస్తుంది? దట్స్ అవర్ నేచర్, అది మన స్వభావం. ఏదైతే మన జీవితంలో సరిగ్గా లేదు, ఏదైతే అవతల మనిషిలో సరిగ్గా లేదు, మనకు అదే కనిపిస్తుంది. ఆ 100 థింగ్స్ దానిలో బాగుంటే అది మనకి కనిపించట్లేదు. వీఆర్ నాట్ గ్రేట్ఫుల్. మన లైఫ్లో ఏదైతే కృష్ణ ఇవ్వలేదు, మా అమ్మాయికి ఎందుకు ఇలా జరిగింది, అతనికి ఇలా ఎందుకు అయ్యింది, మా అల్లుడికి ఎందుకు ప్రమోషన్ రాలేదు, ఇది ఎందుకు, కానీ మీకు ఏదైతే ఉంది అది కనిపించట్లేదా? కృష్ణ మీకు ఏదైతే ఇచ్చారో అది కనిపించట్లేదా? ఏది లేదో అదే కనిపిస్తుంది. లెట్స్ బీ గ్రేట్ఫుల్ టు కృష్ణ. లెట్స్ బీ గ్రేట్ఫుల్ టు కృష్ణ, రైట్? సో ఏమేమి చర్చించాము? ఐక్యూ, ఈక్యూ, ఎస్క్యూ, ఏక్యూ, సిక్యూ, జీక్యూ. GQ also means being grateful and also being appreciative. Grateful and appreciative is almost all same. Some kind of an appreciation for whatever we have in life, appreciation for Guru, for Krishna, for devotees, for everything in our life. Whatever Krishna has done, Krishna, you are so kind, right? And అందరిలో మంచి గుణాలు చూడడము, అందరిలో అప్రిషియేషన్ చూడడం, అందరిలో అప్రిషియేట్ చేయడము, ఇతనిలో ఈ మంచి గుణం ఉంది, అతనిలో ఆ మంచి గుణం ఉంది, రైట్? సో ఇప్పుడు ఆల్రెడీ 8:20 అయింది. మనకి మీరు చిన్న ఇంకొక ఎక్సర్సైజ్ చేద్దాం, అండ్ దాన్ని ఈ క్లాస్ని ముగిస్తాను, సో దట్ ఇట్ కంప్లీట్స్ ఇన్ అ నైట్స్ వే. ఐ జస్ట్ వాంట్ టు టీచ్ యూ దిస్ లిటిల్ ఎక్సర్సైజ్ విచ్ విల్ బీ సో హెల్ప్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ విల్ ఫీల్ రిచ్ అండ్ హ్యాపీ, రైట్? మీరు మనసులో ఏదొక్క పర్సన్ గురించి ఆలోచించండి, ఏదొక్క పర్సన్, మీకు నచ్చిన పర్సన్, మీకు ఇష్టమైన పర్సన్, అండ్ ఆ పర్సన్లో ఏదొక మంచి
గుణం, లేదంటే ఆ పర్సన్ మీ జీవితంలో మీకు ఎలా సహాయం చేశారో దాని గురించి ఆలోచించండి. ఏదో ఒక పర్సన్, రైట్? ప్రభుపాద్ కాదు, మీ గురు మహారాజ్ కాదు, ఎవరో చనిపోయిన వాళ్ళు కాదు, గాంధీజీ, నెహ్రూ అలా కాదు. జీవితం ఉన్న మనిషి మీ లైఫ్లో, అప్పుడే ఆ ఎక్సర్సైజ్ ఫలితం అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఎవరైనా ఒక ఇష్టమైన పర్సన్ అండ్ మీకు వాళ్ళు ఎలా సహాయం చేశారు మీ లైఫ్లో, అది మీరు ఒకరికొకరు షేర్ చేసుకోండి. ఓకేనా? అగైన్ యూర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సేమ్ పార్ట్నర్, 1 minute. శ్యామ్ స్టార్ట్ చేశారా? షేర్ చేశారా? ఓకే. ఎనీబడి కెన్ షేర్, ఎనీబడి కెన్ వాలంటీర్ ఇఫ్ ఇట్స్ నాట్ దట్ పర్సనల్. ఎస్ రమణ్ ప్రభు. సారీ, వర్మ ప్రభు. ఓకే, మీరేం చెప్పారు వర్మ ప్రభు గురించి? ఎలా హెల్ప్ చేశారు? ఓకే, ఓకే. సో మీకు వర్మ ప్రభు ఇస్కాన్లో కంటిన్యూ అవ్వడానికి బాగా సపోర్ట్ చేశారు. ఓకే. సో నా 1 level ఆఫ్ అప్రిషియేషన్ ఏంటంటే, నాకు ఈ పర్సన్ చాలా ఇష్టం. ఎందుకంటే ఇతను నాకు హెల్ప్ చేశారు, ఇతను నాకు ఇలా చేసేసారు, నాకు బాగాలేనప్పుడు నాకు మెడిసిన్స్ ఇచ్చారు, నాకు ఫోన్ చేసి ఏదో కనుక్కుంటూ ఉంటారు, నా కోసం వంట చేశారు. ఇక్కడ ఏమవుతుందంటే నాకు హెల్ప్ చేశారు, నాకు హెల్ప్ చేశారు, నాకు ఇచ్చేశారు. నాకు సెకండ్ లెవెల్ ఆఫ్ అప్రిషియేషన్, వర్మ ప్రభు మీకు హెల్ప్ చేశారు, బాగానే ఉంది. ఇంకెవరికైనా వర్మ ప్రభు హెల్ప్ చేసినట్లు ఇంకేదైనా క్వాలిటీ మీతో సంబంధించింది కాదు, జనరల్గా వెరీ గుడ్. ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ అప్రిషియేషన్, నాకే కాదు కొత్త డివోటీస్ అందరికీ ఆయన హెల్ప్ చేస్తారు, బాగా ప్రోత్సహిస్తారు. ఓకే, సెకండ్ లెవెల్. ఇప్పుడు థర్డ్ లెవెల్ ఆఫ్ అప్రిషియేషన్, ఫస్ట్ లెవెల్ ఏంటంటే నాకు హెల్ప్ చేశారు, నాకు సహాయం చేశారు. సెకండ్ లెవెల్ ఏంటంటే ఆయన స్వభావం మంచిది, ఆయన అందరికీ సహాయం చేశారు. థర్డ్ లెవెల్ ఏంటంటే ఆయనలోని మీకు అలాంటి ఏదైతే గుణం మీకు కనిపించింది, అందరికీ సహాయం చేసిన గుణము, చైతన్య చరితామృతం నుంచి, భాగవతం నుంచి అలా ఎవరైనా మీకు గుర్తొస్తున్నారా? వర్మ ప్రభు గురించి మాట్లాడుతూ ఉంటే అలా ఎవరైనా ఉన్నారా భాగవతంలో? ఏదైనా క్యారెక్టర్, ఎనీ క్యారెక్టర్ ఇన్ భాగవతం అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎనీథింగ్ యూ కెన్ రిమెంబర్? నారద్ ముని. ఓకే, ఎనీ అదర్ క్యారెక్టర్? ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ లెవెల్లో మీరు ఏం చేశారంటే ఆయన నాకు హెల్ప్ చేస్తున్నారు. సెకండ్ లెవెల్ ఆయన ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు. థర్డ్ లెవెల్, ఓహో ఆయన చూస్తే అలాంటి క్వాలిటీ ఆయనలో ఉంది కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇలాంటి అప్రిషియేషన్ చేసినప్పటికి ఏంటంటే నెక్స్ట్ మనకి ఇప్పుడు మీటింగ్ అవుతుంది కదా, అప్పుడు మీకు వర్మ ప్రభుకి ఏదైనా మతభేదాలు వచ్చాయనుకోండి, ఏదైనా సంథింగ్, అప్పుడు వెంటనే అయ్యో పాప ఆయన ఇలా ఉంటారు, అసలు ఆయన మహారాజా అంబరీష్ లాగా ఉంటారు, ఆయన ఎందుకు నేను ఆయనతో ఫైట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేశారంటే మీరు వెంటనే ఆయనకి ఏంటంటే ఒక మంచి భాగవతం ఉన్న ఏదో ఒక క్యారెక్టర్తో కంపేర్ చేసుకున్నారనమాట, రైట్? సో దట్ ఈస్ ద వే టు అప్రిషియేట్ ఆల్ డివోటీస్ ఇన్ అవర్ లైఫ్. స్పెషల్లీ ఏ డివోటీస్ అయితే మనకి ఇష్టం ఉండరు వాళ్ళ గురించి ఏదైనా ఒక మంచి క్వాలిటీ. ఇప్పుడు నాకు సహాయం చేయకపోయినప్పుడు ఇంతమందికి ఆయన ఎలా సహాయం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆయన చూస్తే వాళ్ళు చేతమంది ఇది గుర్తొస్తుంది, అది గుర్తొస్తుంది. అలా అప్రిషియేషన్ చేయడం వల్ల విల్ బికమ్ సో రిచ్ అనమాట, విల్ ఫీల్ సో హ్యాపీ. మనం అనుకుంటున్నాం కదా, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ, ఇది ఎలా అవుతుంది? ఎప్పుడైతే మనం ఇలా అందరినీ అప్రిషియేట్ చేస్తూ ఉంటారో, అందరి గురించి కృతజ్ఞత భావాలు పెంచుకుంటూ ఉంటామో, అప్పుడు మనకి ఎటువంటి ద్వేషము అసూయ రాదు. మెల్లమెల్లగా వీ కెన్ స్టార్ట్ లవింగ్ ఎవ్రీబడి, రైట్? సో ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్? ఇస్ దిస్ హెల్ప్ఫుల్? రైట్. సో ఎంత ఐక్యూస్ పెంచుతూ వెళ్ళాలి. ఈ వచ్చే 2025లో మన సంకల్పము, మన ఇంటెలిజెన్స్ కోషెంట్ ఎలా పెంచుదాము, ఇంటెలిజెంట్ కోషెంట్ని ఎలా పెంచుదాము? బై రీడింగ్ భాగవతం. ఈక్యూ ఎలా ఇంప్రూవ్ చేద్దాం? మన ఇమోషనల్ కోషెంట్. నేను ఇమోషనల్ కోషెంట్ గురించి 3 things చెప్పాను: కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్లో ఏదైతే వేలాడుతుంది దాన్ని తీసేయాలంటే శ్రవణం చేయాలి. మనం ఎప్పుడైతే ఎక్కువ శ్రవణం చేస్తామో అది కాన్షియస్ మైండ్ నుంచి వెళ్ళిపోతుంది. కానీ మాతాజీ అది ఆల్రెడీ సబ్ కాన్షియస్ మైండ్లో వెళ్ళిపోయింది మాతాజీ. అయితే శ్రవణం తర్వాత ఏం చేస్తాం? మననం చేస్తే ఏదైతే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది అక్కడ నుంచి డిలీట్ అయిపోతుంది. కానీ మాతాజీ అదేదో అన్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయింది, నాకు ఇప్పుడు అస్సలు గుర్తులేదు, మేబీ పూర్వంలో చేశాము. ఆ అన్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉంది అది నిధిధ్యాసం,
శ్రవణం, మననం, నిధిధ్యాసం. శ్రవణం చేయడం వల్ల కాన్షియస్ మైండ్లో వేలాడిన వస్తువులు క్లియర్ అయిపోతాయి. మననం చేయడం వల్ల సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న వస్తువులు క్లీన్ అయిపోతాయి. అండ్ నిధిధ్యాసం అంటే మన లైఫ్లో ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళిపోతామో అన్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉంది, కొన్ని అన్కాన్షియస్ మైండ్లో ఉంది, పూర్వంలో నేను ఏనుగుగా పుట్టినప్పుడు నా సటల్ బాడీలో ఏదైతే ఉంది నేను ఇప్పుడు ఏం చేయగలుగుతాను దానికి, అది ఆ ఇంప్రెషన్స్ ఉన్నాయి. కానీ మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తామో ఆ పూర్వ సంస్కారాలు అన్నీ క్లియర్ అయిపోతూ వెళ్ళిపోతాయి. సో ఐక్యూ కోసము భాగవత్ అధ్యయనం చేయాలి, ఈక్యూ కోసము శ్రవణం, కీర్తనం, జపం చేయాలి, మన మైండ్ అంతా క్లీన్ అయిపోతుంది. ఐక్యూ, ఈక్యూ, ఎస్క్యూ స్పిరిచువల్ కోషన్ పెంచడానికి మంచి లక్షణాలు, మన క్వాలిటీస్ పెంచుకోవాలి. తర్వాత ఏక్యూ అడ్వర్స్ సిచ్యువేషన్లో టాలరేట్ చేయాలి, తత్తేనుకంప. తర్వాత సీక్యూ క్లారిటీ కోషన్, గోల్ ఫిక్స్ చేసుకోవాలి, నేను ఏదైతే సాధించాలో అనుకుంటున్నాను. తర్వాత జీక్యూ మన అందరికీ గ్రేట్ఫుల్, కృతజ్ఞ భావం ఉండాలి, అందరినీ అప్రిషియేట్ చేయాలి. సో ఇవన్నీ మంచి క్వాలిటీస్ మనలో పెంచితే రీఛార్జ్ డిశ్చార్జ్ అవ్వకుండా ఉంటుంది. ఇటు మన సెల్ ఫోన్, మన ఆధ్యాత్మిక జీవితం రీఛార్జ్ అవుతుంది, ఇటు మన డిశ్చార్జ్ అవ్వకుండా ఉంటుంది. రైట్, అందరు భక్తుల్ని సేవ అందిస్తూ మన ఒక ఈగోని క్లియర్ చేయాలంటే వైష్ణవ సేవ చేసుకోవాలి, మనసుని నియంత్రించాలంటే మంత్ర జపం చేయాలి, బుద్ధిని సక్షంగా చాలా స్ట్రాంగ్గా చేయాలంటే శాస్త్ర అధ్యయనం చేయాలి. అండ్ చివరికి ప్రే ప్రే ప్రే. ఈ 2025లో మనసు పూర్తిగా మనం ఏం చేయాలి, ప్రే చేయాలి. ప్రే టు కృష్ణ, ప్రే టు కృష్ణ. ఓకే, ఆల్ దిస్ ఐ హ్యావ్ హర్డ్, బట్ కృష్ణ ఐ సరెండర్ టు యూ, మేక్ మై 2025 వండర్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ గాంధీజీకి ఎవరో అడిగారు, మీరు అంతలాగా ప్రే చేస్తున్నారు, ప్రే చేస్తే మీకు కావాల్సింది కృష్ణుడు చేసేస్తారేంటి, మీరు చెప్పింది కృష్ణుడు చేసేస్తారేంటి అని అన్నారు. లేదు, ప్రే చేస్తే నేను చెప్పింది కృష్ణుడు చెయ్యరు. కృష్ణుడికి ఏం కావాలి నేను చేయడం మొదలు పెడతాను, కృష్ణుడికి ఏం కావాలి నేను చేయడం మొదలు పెడతాను. కృష్ణుడితో అనుసంధానం పెంచుకొని కృష్ణుడు ఒక ప్రణాళిక ప్రకారం నా జీవితాన్ని నడిపించడం నేను నేర్చుకుంటాను. ప్రార్థన ఒక సారాంశం అదే. నేను ఏదో కావాలి, నేను ఏదైతే కోరుకున్నాను కృష్ణుడు పూర్తి చేస్తాడని ప్రార్థన చేయట్లేదు. ఏదైతే కృష్ణుడు కోరుకుంటున్నారో అది పూర్తి చేసే సామర్థ్యం మనకి కృష్ణుడు ఇస్తారని మనము ప్రే చేస్తాం అనమాట. సో వచ్చే 2025 మీ అందరికీ మంచి ఆధ్యాత్మికంగా మీరు అందరూ చాలా చాలా ముందుకి వెళ్ళాలని శ్రీకృష్ణ భగవానుడికి రాధా దామోదరు ఒక చరణారవిందంలో ప్రే చేస్తూ ఈరోజు ఈ క్లాస్ ఇక్కడే ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. జగద్గురు శిల ప్రభుపాదకి హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ అడ్వాన్స్లోనే. మనం ఈసారి న్యూ ఇయర్కి 31 డిసెంబర్కి టెంపుల్లో ఏ కార్యక్రమం చేయట్లేదు. ఎందుకంటే 31 డిసెంబర్ రాత్రి 12 వరకు ఉండి మళ్ళీ అందరు మార్నింగ్ రాలేకపోతారు. దాని బదులు మీరందరూ నన్ను ప్రామిస్ చేయాలి, అగో మాతాజీ మనకి ఫ్రీ ఇచ్చేస్తున్నారు కదా, హ్యాపీగా ఇంటికి వెళ్ళి టీవీ చూద్దామంటే వదిలేయండి, మనం ఇక్కడ కీర్తన చేసుకుందాం. లేదు, అందరూ 8:30-9 కల్లా పడుకొని ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే మంచిగా మన న్యూ ఇయర్ మంగళహారతితోనే January 1st అందరూ మీ ఆఫీసెస్కి దానికి సెలవు పెట్టేయండి. Jan 1st అంతా న్యూ ఇయర్ 2025 మంచిగా భక్తి భావంతో మొదలు పెడదాం.